4వ రోజు పారాయణము. ప్రభు వైభవ విస్తరణ. దాజీ సాహెబ్ భోస్లే. జాముకు ఒకసారి వాయించే డంకా ధ్వని ఇప్పటికీ మాణిక్ నగర్కు వచ్చే యాత్రికులకు వినిపిస్తుంది. ఇది ఎప్పటి నుండి ప్రారంభించబడిందో తెలియదు. ప్రభు మాణిక్ నగర్లో నివసించడం మొదలై ప్రభు దర్బార్ శోభ సంతరించుకున్న తర్వాత గణేష్ చతుర్థి రోజు పొద్దున ప్రభు కాలకృత్యాలు తీర్చుకొని ఆరుబయట కూర్చున్నప్పుడు రాజేశ్వర్ గ్రామానికి చెందిన గృహస్థు ఒక చిన్న సుందరమైన గణపతి మూర్తిని తెచ్చి ప్రభు ముందు పెట్టి, ఈరోజు గణేష్ చతుర్థి ఉన్నందువల్ల గురు దర్బార్లో ఈ ప్రతిమను ప్రతిష్ఠించి ఉత్సవం చేయాలని కోరికగా ఉంది అని ప్రార్థించాడు. గణపతి చాలా సుందరంగా తయారు చేసినందున అది చూసి ప్రభు చాలా సంతోషించి ఆయన కౌశల్యాన్ని మెచ్చుకొని, గణపతి మా దగ్గరికి ఎలా వచ్చారో అలాగే డంకా కూడా తెచ్చుకుంటే పెద్ద ఉత్సవం చెయ్యవచ్చు అన్నారు. అలా అనగానే 2-3 గంటల తర్వాత తూర్పు ద్వారం వద్ద డంకా వాయించబడింది. అది ఎవరు వాయించారంటే కళ్యాణ్కి చెందిన డంకా వాయించే వాళ్ళు ప్రభు వద్ద కొన్ని రోజులు సేవ చేయాలని వచ్చి తాము వచ్చిన విషయం ప్రభువుకి తెలియాలని వాయించారు. అందరూ ఈ విషయాన్ని ప్రభువుకి తెలియచేసి గణపతి ఉత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లు చేసి గణపతిని ప్రతిష్ఠించారు. డంకా వాయించే వాళ్లకు భోజన వసతి కల్పించి డంకా వాయించే సమయాలు వారికి తెలియజెప్పారు. ఈ విధంగా జాముకు ఒకసారి డంక వాయించడం మొదలైంది. 4-5 నెలల తరువాత వారు తిరిగి వెళ్ళడానికి ప్రభు అనుమతి అడిగారు. ఆ సమయంలో అక్కల్కోట సంస్థానంలో కార్యనిర్వహణ చేసే దాజీ సాహెబ్ భోస్లే ప్రభు దర్శనానికి వచ్చారు. సంస్థానములో మొదలైన డంకా వాయించడం ఆగిపోతుందన్న విషయం విని అది ఎప్పుడూ వాయిస్తూనే ఉండాలన్న కోరికతో దాని ఖర్చుల కోసం అక్కల్కోట్ సంస్థానం నుండి ప్రతి నెల 30 రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా అది పునః ప్రారంభించడం వారి మూలంగా జరిగింది. అది చివరి వరకు వారి వల్లనే నడుస్తుందనే నమ్మకం ప్రభువుకు కలగలేదు. అందుకని ప్రభువు ఇలా అన్నారు, మాది ఫకీరుల దర్బార్, డంకా అవసరం లేదు. గురు దర్బార్ యొక్క డంకా త్రిభువనాలలో ప్రతిధ్వనిస్తుంది. అందుకని దానితో ఈ దర్బార్కు అవసరం లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఉండనివ్వండి, కానీ ఈ బాధ్యత చివరి వరకు నిలబెట్టుకోవాలి. దాజీ సాహెబ్ భోస్లే గారి ద్వారా మొదలు పెట్టబడిన డంకా వాయింపు 3-4 సంవత్సరాలు అక్కల్కోట్ సంస్థానము ఖర్చుతోనే నడిచింది. కొంతకాలానికి ఆ ఖర్చు రావడం ఆగిపోయింది. ఎందువల్లనంటే అక్కల్కోట్ సంస్థానంలో ఏవో గొడవలు జరిగి దాజీ సాహెబ్ అక్కల్కోట్ సంస్థానము విలవడం జరిగింది. కానీ ఒకసారి మొదలుపెట్టిన డంకా వాయింపు ఆగిపోకూడదని ప్రభు సంస్థానమే ఆ పద్ధతిని కొనసాగించింది. అది ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అక్కల్కోట్ రాజావారికి పుత్రుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. సంస్థానములో కొన్ని గొడవలు కూడా జరుగుతుండేవి. వాటి నివారణ జరగాలని అక్కడి కార్యనిర్వహణ చేసేవారు ఎప్పుడూ ప్రభు దర్బార్కి వచ్చేవారు. అలా ఒకసారి ఒకరు ప్రభువుపై విశ్వాసంతో ప్రభువు వద్ద ప్రార్థించడానికి వచ్చారు. నేను పిలిచినప్పుడు వస్తే ప్రసాదం ఇస్తాను అని ప్రభు తెలియజేశారు. తర్వాత ప్రభువు నుండి ప్రసాదం తీసుకోవడానికి రావాల్సిందిగా పిలవడానికి వచ్చిన మనిషి తిరిగి ప్రభు వద్దకు వెళ్ళి ఆయన భోజనానికి కూర్చున్నారని చెప్పాడు. అప్పుడు ప్రభు, అరే ప్రసాదం వేళ ఆయన పోగొట్టుకున్నారు అని కూర్చొని ఉండిపోయారు. తర్వాత ఆ గృహస్థు ప్రసాదం తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ ప్రసాదం దొరకలేదు. స్వయంగా ప్రభు చేతితో ప్రసాదం దొరకడం ఎంతో అదృష్టం. ఆ యోగం వాళ్లకు లేదు. ఆ విషయం అందరికీ తెలిసి ఉండెను. తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు వద్దకు వెళ్లే విషయంలో శ్రద్ధ చూపేవారు కంది కిషన్ రావు. ఇంతకు ముందు 8 గవ్వలు ఈ విషయానికి సంబంధించిన సంఘటనల విషయంలో చరిత్రకారులందరూ ఒకే విధంగా చెబుతారు. కానీ ఆ స్త్రీకి సంబంధించిన పేరు, స్థలానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు కనిపిస్తాయి. సదాశివరావు మనసబ్ అనే పేరు గల ఒక వృద్ధ గృహస్థు చిడుగుప్ప జిల్లాలో అకౌంటెంట్గా ఉండేవారు. వారు చెప్పడం వల్ల ఈ విషయం తెలిసింది. దాని ప్రకారం ఆ స్త్రీ కంది కిషన్ రావు అనే పేరు గల దేశ్ముఖ్ గారి పత్ని. నరహరికృత చరిత్రలో కంది కిషన్ రావు యొక్క పేరుతో ఈ ఘటన
హలీకేడ్లోని బాలచంద్ర దీక్షిత్ల ఇంట్లో ప్రభు ఉన్నప్పుడు జరిగింది అంటారు. ఆ స్త్రీ పుట్టిల్లు హలీకేడ్. అందుకని తన వైభవాతిశయంతో మేనాలో కూర్చొని తల్లిగారింటికి వస్తుండేది. ఆమె యవ్వనవతి అయ్యుండెను. కానీ సంతతి లేకపోవడం వల్ల పిల్లల కోసం ఆమె ఆశతో ఉండెను. ఆమె ప్రభు యొక్క కీర్తి విని తల్లిగారింట్లో కొన్ని రోజులు ఉండి తర్వాత కళ్యాణ్కి వెళ్ళాలని వచ్చెను. కానీ ప్రభు హలీకేడ్కి వచ్చారని ఆమెకు తెలియదు. ఆమె అంతరంగం తెలుసుకొని ప్రభు త్రోవలో కూర్చొని ఉండెను. ఆమె రాగానే మొదట తెలియజేసిన భీమాబాయి కథలాగా జరిగింది. ప్రభు దర్శనము అనుకోని రీతిలో జరిగి తన కోరిక తీరడం వల్ల ఆనందంతో ఆమె తన అత్తగారింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తరువాత ప్రభువుకు గవ్వలు ఇవ్వడం వల్ల గర్భవతి అయి పుత్రుడు కలిగాడు. పుత్రోత్సాహంతో సంతోషించి ఆ స్త్రీ తన పుత్రునితో సహా ప్రభు సన్నిధికి వచ్చి దాన ధర్మాలు చేసింది. తరువాత ఆమెకు 5 మంది పుత్రులు జన్మించారు. ప్రభువుపై పూర్తి శ్రద్ధ ఉండడం వల్ల ఆమె ప్రతి పుత్రుణ్ణి ప్రభువు కాళ్ల వద్ద ఉంచి దాన ధర్మాలు చేసేది. 5వ పుత్రుని సమయంలో ప్రభు మాణిక్ నగర్లో ఉండిరి. ఆమె తన 5 పుత్రులతో అక్కడికి వచ్చి అత్యంత శ్రద్ధతో ప్రభు పూజ చేసి అన్నదానం చేసి తిరిగి వెళ్ళాలని అనుమతి అడుగుతూ, నాకు ఇప్పుడు పుత్రుల అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఈ 5 పుత్రులు సంతోషంగా ఉండాలి. నాకు శరీరంలో రోజురోజుకు శక్తిహీనత అనిపిస్తుంది. ప్రసవ వేదన భరించే శక్తి లేదు. అందుకని దయచేసి పుత్రులు కాకుండా చెయ్యమని అడిగింది. ఇలా చమత్కారంగా అడిగేసరికి ప్రభువుకి నచ్చలేదు. ప్రభువు ఆమెకు అనేక విధాలుగా నచ్చచెప్పారు. బాయి, ఈ విధంగా నీవు కోరడం మంచిది కాదు. దత్తుడు నీకు ప్రసాదంగా ఇచ్చేదానిని నీవు తీసుకోవాలి. ఈ విషయాన్ని దూరదృష్టితో ఆలోచించు. దొరికిన వరాన్ని కాదనకు. ఈ విధంగా నచ్చచెప్పిన ఆమె తన పట్టు విడవలేదు. అప్పుడు ప్రభు, సరే నీ ఇష్టం అని తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు అకస్మాత్తుగా ఆమె భర్త జబ్బుపడి మరణించారు. అనుకోకుండా జరిగిన ఘటనతో ఆమెకు ప్రభువు మాటలు గుర్తుకు వచ్చి తన పట్టుదల వల్ల ఇలా జరిగిందని పశ్చాత్తాపపడింది. ఇక చేసేది ఏమీ లేకపోవడం వల్ల ధైర్యంగా సాహసం చూపించింది. ఈ విధంగా సంఘటన జరిగింది. దీంట్లో పేర్లతో సంబంధం లేదు. అప్పారావు హైదరాబాద్ వారి భార్య భీమాబాయి అయితేనేమి, కంది కిషన్ రావు గారి భార్య అయితేనేమి, జరిగిన కథలో మాత్రం తేడా లేదు. జయప్ప, సోనార్ కంసాలి. జయప్ప అనే కంసాలి ఒకరోజు సాయం సమయంలో ప్రభు దర్శనం కోసం వచ్చినప్పుడు చాలా జనసమూహం ఉంది. కారణం ఆ రోజు హుమానాబాద్ వీరభద్రేశ్వరుని జాతర. అందువల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల జనం అక్కడ పోగయ్యారు. వారికి ప్రభు విషయం తెలిసి అక్కడికి వచ్చిన వారు మాణిక్ నగర్కి రావడం మొదలయ్యింది. ఆ రోజు వారంతా రావడం వల్ల జనం విపరీతంగా నిండిపోయారు. చీకటి పడినా జనం మాత్రం తగ్గలేదు. ఆ సమయంలో ఒక వృద్ధ కంసాలి తన కుటుంబంతో అక్కడికి వచ్చారు. వారి వయస్సు సుమారు 79 సంవత్సరాలు. అతను 50 మంది కుటుంబ సభ్యులతో ప్రభు దర్శనానికి వచ్చారు. అందరూ ప్రభు దర్శనం చేసుకున్నా కానీ ఆ వృద్ధునికి మాత్రం ప్రవేశం దొరకలేదు. వారు దూరం నుండే దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. చీకటి పడుతుండగా ప్రభు దృష్టి ఆ వృద్ధ కంసాలిపై పడి వారిని ప్రభు తమ దగ్గరికి పిలిపించుకున్నారు. ఆయన వచ్చి ప్రభు కూర్చునే కట్టకు పక్కగా నిల్చొని చేతులు జోడించి నమస్కారం చేస్తుండగా ప్రభువు ఆయన కుడి చేతికి కట్టబడిన పట్టు వస్త్రంలో ముడివేసిన చిన్న బంగారు పెట్టె తీసుకున్నారు. దాంట్లోంచి మడచి పెట్టబడిన కాగితాన్ని తీసి దీపం ముందు చదవసాగారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ వృద్ధ కంసాలి ప్రభు ప్రేమకు ముగ్ధుడయ్యెను. తాను లాడావంతిలో ఉండగా మనోహర మహారాజుల వారు తనకు మోక్షప్రాప్తి కలిగించే ఈ వస్తువును ఇచ్చి దానిని తన పుత్రునికి చూపించమన్నారు. కానీ ప్రభు ఏ విషయం అడగకుండా, పరిచయం లేకుండా, సంబంధం లేకుండా తన వద్ద నుంచి దానిని తీసుకున్నారని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. మనోహర మహారాజుల వారు తన పుత్రునికి చూపించవలసిందిగా చెప్పారు. కానీ వీరే మనోహర మహారాజుల పుత్రులనే ఆలోచన కూడా కంసాలికి కలగలేదు. ఎందుకంటే ప్రభు జన్మించగానే ఆ గృహస్థు తన కుటుంబంతో సోలాపూర్కి వెళ్ళిపోయారు. ప్రభు పేరు మాణిక్ ప్రభు అని ఆయనకు తెలియదు.
మాణిక్ ప్రభు కళ్యాణ్లో ఉన్నారని తెలిసి కులదేవతను దర్శించుకొని వెళ్తూ వీరభద్రుని యాత్ర చేసి కళ్యాణ్కి వెళ్ళి మనోహర మహారాజ్ గారి పుత్రిని వెతకాలని అనుకొని ఉండెను. ప్రభు పూర్తిగా కాగితం చదివిన తర్వాత ఆశ్చర్యంగా చూస్తూ దగ్గర ఉన్న వాళ్ళ ముఖాలను చూడసాగారు. అప్పుడు వాళ్లకు ఆ కాగితంలో ఏదైనా మహత్తరమైన విషయం ఉందేమో అనిపించింది. కానీ ప్రభుకు విస్మయం కలిగించే విషయం ఆ కాగితంలో ఏముంది అని అడగడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. తాత్యాసాహెబ్ గోవింద శాస్త్రి అనే పేరుగల ఒక బ్రాహ్మణునితో యోగ శాస్త్రానికి సంబంధించిన వాద వివాదం చేస్తూ కూర్చొని ఉండిరి. ఆయన అప్పటికి ప్రభు వద్ద నుండి ఆ కాగితం తీసుకొని చదవసాగారు. గోవింద శాస్త్రి కూడా ఆ కాగితంలో ఏముందో అని చూడగా అది మనోహర మహారాజుల వారు ప్రభువు యొక్క జన్మపత్రిక రాసి ఉంచారని, దానిలో ప్రభువు యొక్క పూర్తి భవిష్యత్తు రాయబడిందని వాళ్లకు తెలిసింది. పూర్తి పత్రిక చదివిన తర్వాత దాని విషయంపై చర్చ జరగకూడదని ప్రభు ఆ కాగితాన్ని వారి చేతిలో నుండి తీసుకొని దీపానికి పైన పెట్టి బూడిద చేసి ఆ బూడిదను భస్మంగా నుదిటికి రాసుకున్నారు. అది చూసి తాత్యాసాహెబ్ గారు, ఏం చేస్తున్నావు? ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని కావాలని ఎందుకు లేకుండా చేస్తున్నావు అంటూ తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ప్రభు ఆ లేఖ ఉండకూడదని సమాధానపరిచారు. మన తండ్రి మన జాతకం తయారు చేసి అందరికీ తెలియాలని రాసిపెట్టారు. దాని ప్రకారం ఇప్పుడు జరిగితే ఆ లేఖ నిజమవుతుంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఆ కారణంగా జనంలో అపవాదు వస్తుంది. మరి సద్గురువుకు మనం ఇంత ప్రతిబంధకం ఎందుకు కలిగించాలి? గుప్తంగానే ఉంటే మంచిది అన్న ప్రభు మాటలు వినగానే ఆ కంసాలి యొక్క సంశయాలు పటాపంచలైపోయాయి. మనోహర నాయక్ యొక్క పుత్రుడే ఈ మాణిక్ ప్రభు అని, వారిదే ఈ జన్మపత్రిక అని కంసాలికి అప్పుడు తెలిసింది. తనకు మోక్ష మార్గం దొరుకుతుందో లేదో అనే శంక దూరం అవ్వడం, ప్రభువు యొక్క అంతర్జ్ఞానం యొక్క ప్రత్యక్ష అనుభవం జరగడం మరియు మనోహర మహారాజుల వారు చెప్పిన దానికంటే ఎక్కువ సమర్థత ప్రభువులో కనిపించడం వల్ల పరమార్థ సాధనయే కాకుండా ఒకేసారి మోక్ష ప్రాప్తి కలిగించమని అడగాలని ఆయన ఆలోచించసాగారు. అక్కడ ఏది జరగాలో అదే జరుగుతుంది. తండ్రి మీకోసం తయారు చేసిన లేఖను మీరు ఎందుకు లేకుండా చేశారు? భక్తుడు ఏదైనా ప్రతిజ్ఞ చేస్తే సద్గురువుగా దానిని పూర్తి చెయ్యాల్సిన మీరు అనవసరంగా ఎందుకు శంకిస్తున్నారు? ఇలా తాత్యాసాహెబ్ గారు ప్రభుతో అంటూ బాధపడసాగారు. దానికి గోవింద శాస్త్రి మద్దతు ఇచ్చారు. ఆయన విద్వద్ బ్రాహ్మణుడై ఉండెను. వారు ఇలా అన్నారు: కృష్ణ పరమాత్మ శాస్త్రాలు ఉపయోగించనన్న శపథాన్ని భీష్మాచార్యుల కోసం విరమించవలసి వచ్చింది. రామావతార పూర్తి చరిత్ర కోయవాడైన వాల్మీకి కల్పనతో రాయబడిన గ్రంథ ప్రమాణంగా పరమేశ్వరుడైన రామునికి మానవ రూపం ధరించాల్సి వచ్చింది. ఇలా యుగ యుగాలుగా సంప్రదాయం నడుస్తూ వస్తుంది. మనోహర మహారాజ్ రాసిపెట్టిన లేఖను కాల్చడానికి ఎవరు సమర్థులు? దానిని మీరు నిజం చెయ్యాల్సింది. ఎందుకు కాల్చారు అనగానే ప్రభువు ఇద్దరిని సమాధానపరిచారు. అప్పుడు ఆ కంసాలి మాట్లాడసాగాడు. ప్రభువు మహారాజ్, మీ తండ్రి రాసిపెట్టిన విధంగా మీ చేతులతో ఏది కావాలో అది తనకు తానే అవుతుంది. కానీ ఆయన ఇచ్చిన మాట మాత్రం మీరు ఇప్పుడే పూర్తి చెయ్యాలి. వయస్సు 75 సంవత్సరాలు గడిచిపోవడం వల్ల జీవితం యొక్క భరోసా కనిపించడం లేదు. మనోహర్ మహారాజుల వారితో నా రుణానుబంధం ఎంతటిదో నా మనస్సుకు తెలుసు. మీ మాతృశ్రీ భయమ్మకు గుర్తు ఉండవచ్చు. ఆ తండ్రి ధన్యులు. మీ వంటి పుత్రరత్నాన్ని జగత్ కళ్యాణం కోసం ఉత్పన్నం చేసి తాను మాత్రం ఎప్పుడో స్వర్గానికి వెళ్లారు. ఇలా కంసాలి అమాయకంగా మాట్లాడింది విని ప్రభువుకు ఆయనపై ప్రేమ కలిగింది. దానికి కారణం తండ్రి ఏం చెప్పారో ప్రభువుకు ముందే తెలుసు. అయినా కూడా తండ్రి ఏం మాట ఇచ్చారో ముందు చెప్పమని అడిగారు. ఆయన ఆశీర్వాదంతో పూర్తి చేయబడుతుందేమో చూద్దాము అన్నారు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పారు: మీ తండ్రి వల్ల మాకు ఉపకారం జరిగింది. ఆయన చెప్పడం వల్ల నేను లాడవంతి విడిచి సోలాపూర్కు వెళ్ళి సుఖంగా సంసారం చేస్తూ ఉన్నాను. పుత్రులు, కోడళ్ళు
మనుమళ్ళు మనుమరాళ్లతో సంతోషంగా కాలం గడిపాను. పరమార్థం లభించడానికి ఏదైనా దారి చూపించండని అడిగితే ఆ రోజులు ముందు ఉన్నాయని ఎప్పుడూ అనేవారు. మీరు జన్మించిన రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ జన్మపత్రిక తయారు చేసి నాకు ఇచ్చి జాగ్రత్తగా ఉంచి ఉపనయనము అయిన తర్వాత నీకు వీలైనప్పుడు వెళ్ళి కలిసి ఇది చూపించు, అప్పుడు నీ కోరిక పూర్తవుతుందని నాతో అన్నారు. నేను సోలాపూర్కి వెళ్ళిన తర్వాత ఆయన కూడా లాడావంతిని విడిచి వెళ్ళిపోయి కళ్యాణ్లో నివసించారని, అక్కడే దేహత్యాగం చేశారని విన్నాను. అప్పుడు మీ దర్శనానికి రావాలని అనుకున్నాను, కానీ ఇంట్లో కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. తరువాత వీలు చేసుకొని రావాలనుకున్న వేళలో మీరు ఎవరినో వెంట తీసుకొని పండరీపురం వెళ్ళారని తెలిసింది. అందుకని రాలేకపోయాను. అందరూ అంటే మీ తాతగారింట్లో కూడా దేశాంతరం వెళ్ళారని తెలిసి నిరాశ చెందాను. తరువాత హరిపై భారం వేసి ఉండిపోయాను. వీరభద్రుడు హుమానాబాద్ మా కులదేవత అవ్వడం వల్ల చాలా రోజులుగా రావడం కుదరక కుటుంబ సభ్యులందరితో దర్శించుకుందామని ఇలా వచ్చాము. బాపు మనోహర నాయక్ యొక్క చిరంజీవులు మీరే అని నాకు తెలియదు. కళ్యాణ్లో మాణిక్ ప్రభు అనే పేరుగల సాధు మహనీయులు ఉత్పన్నం అయ్యారని, వారే ఈ గ్రామాన్ని తయారు చేశారని నిన్ననే నాకు తెలిసింది. నేనే తిరిగి వెళ్లే ముందు కళ్యాణ్కి వెళ్ళి మిమ్మల్ని వెతకాలని మరియు వెళ్తూ ఈ కొత్త సాధు యొక్క దర్శనం చేసుకోవాలని ఈ రోజు పొద్దున ఇక్కడికి వచ్చాను. బాపు యొక్క ఆశీర్వాద ప్రభావంతో అయాచితంగా మీ దర్శనం దొరికింది. ఇదంతా చెప్పేసరికి ఆ వృద్ధుడు అలసిపోయాడు. మరియు తన తండ్రిపై ఉన్న భక్తికి ప్రభు సంతృప్తులై ముందుగా అతనిని కింద కూర్చోపెట్టి వారితో మృదు మధురమైన స్వరంతో, తండ్రి మిత్రుడు, తండ్రితో సమానులు, మీ వంటి వారికి మా వంటి పిల్లలు ఏమి ఉపదేశం ఇవ్వాలి? వృద్ధులు జగత్తులోని మంచి చెడు 2 విషయాలను వేల సంఖ్యలో అనుభవించి ఉండడం వల్ల ముందు దారి దానికదే కనిపిస్తుంది. ఇప్పటి కాలంలోని మాకు జగత్ అంటే ఏమిటో తెలియదు. మేమెలా ఇతరులకు పరమార్థానికి దారి చూపించాలి? ప్రభువు మాటలు విని మధ్యలో ఆ వృద్ధుడు, మహారాజ్, ఈ సమయంలో మీరు ఏదో సత్పురుషుడని లేదా మనోహర బాపు పుత్రులని మీపై భారం వేయట్లేదు. నాకు తప్ప ఇతరులకు తెలియని ఎన్నో జరిగిన విషయాలను మీరు సరిగ్గా గుర్తుపట్టడం వల్ల మీరు సర్వవ్యాపకమైన పరమేశ్వరులని నాకు నిశ్చయంగా తెలిసింది. మీ వాస్తవిక స్వరూపం తెలిసింది. నాకు ఒక విన్నపం చేసుకోవాలనిపిస్తుంది. నాకు ఈ వయస్సులో జపతపాలు, నియమనిష్టలు, అనుష్ఠానాలు సాధ్యం కావు. అలాంటి మార్గంలో కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగే మార్గం చెప్పండి. మీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను. నేను తిరిగి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను? ఎప్పటి వరకు మీ అసామాన్య సామర్థ్యయుక్తమైన సగుణమూర్తి నా దృష్టి ముందు ఉంటుందో అప్పటి వరకు మీ పాదాల వద్ద ఉండి నా దేహాన్ని అర్పిస్తాను. ఈ విధంగా వృద్ధుణ్ణి పట్టుదల, అమాయకత్వం అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రభువు మాత్రం నవ్వుతూ ఇలా అన్నారు, ఈ విధంగా తమకు కావాలని పంతంతో మోక్షప్రాప్తి కోసం పట్టుబట్టే వారికి ముక్తినియడం కష్టమైన పని కాదని, వారు మనస్సులో అనుకోగానే ముక్తి లభించినట్లే అంటూ ఆ తరువాత గౌరవంతో వినయపూర్వకంగా ఆ అమాయక కంసాలితో ప్రభు ఇలా అన్నారు, మా యొక్క తీర్థ రూపంపై మీకు ఇంతటి నిష్ట ఉంటే ఇలా చెయ్యండి. అయినంత తొందరలో సోలాపూర్కి వెళ్ళి ఇప్పటి వరకు సంపాదించిన సంపదను ఆప్తులకు మీ ఇష్టానుసారంగా యోగ్యత తెలుసుకొని పంచండి. వాళ్ళల్లో మీ తరువాత మనస్పర్ధాలు, కొట్లాటలు రాకుండా చేసి ఒకసారి మీరు సంతృప్తులైతే మీ కోరిక కూడా పూర్తి అవుతుంది. ప్రభు ఆజ్ఞను కంసాలి ఆనందంగా ఒప్పుకున్నారు. ఈ విధంగా ప్రభు యొక్క జన్మ విషయం సగమైన విశ్వసనీయ సమాచారం తెలియడం వల్ల పూర్తిగా తెలుసుకోవాలని దర్బార్లో జనాలకు ఉత్కంఠ కలిగింది. కానీ అది తీరే దారి కనిపించలేదు. తరువాత తాత్యా సాహెబ్ ప్రభువుకు విన్నవించుకొని ఆ గృహస్థును 2 రోజులు ఉండమన్నారు. సపరివారంతో భయమ్మ దర్శనం చేసుకొని 2 రోజులు సంతోషంగా ఉండడానికి ఆ గృహస్థు అంగీకరించాడు. 2వ రోజు
అమ్మ మరియు దాదా మహారాజ్ కాళ్లకు పిల్లలను నమస్కరించవలసిందిగా చెప్పారు. 2 రోజులు సంతోషంగా గడిపి ప్రభువు వద్ద ప్రసాదం తీసుకొని తిరిగి వెళ్లారు. తర్వాత ప్రభు ఆజ్ఞ ప్రకారంగా తన సంపదను పంచి, ఇప్పుడు నేను నిజంగా మనోహర మహారాజు మాణిక్ ప్రభు వచనానుసారం ముక్తుడనయ్యాను. ఈ మాటలు ఆయన నోటి నుండి వెలువడగానే బ్రహ్మరంధ్రం నుండి ప్రాణం పోయింది. ఈ సంఘటన ఆయన సంపదను పంచిన రోజే జరిగింది. ఈ విషయం ప్రభువుకు హుమానాబాద్ గృహస్థు ద్వారా వెంటనే తెలిసింది. వారి వంశం వారు ఇప్పటికీ ధనకనక సంపన్నులై ప్రభు సంస్థానానికి వస్తూ వారి శక్త్యానుసారంగా సేవ చేస్తూనే ఉన్నారు. గాజర్ పుత్రులు. ప్రభు ఒకరోజు స్నానం చేస్తుండగా ఒక వృద్ధురాలు తనతో పాటు తన 7 పుత్రులను తీసుకొని దర్శనానికి వచ్చింది. అందరికంటే పెద్దవాడికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. ఒక పుత్రునికి ఇంకొక పుత్రునికి మధ్య సుమారు 2 సంవత్సరాల తేడా ఉంటుంది. ఆమె బలంగా పుష్టిగా ఉండేది. ప్రతి ఒక్కరి తలపై గాజర్లను మూటగా పెట్టి తనతో తీసుకొని వచ్చారు. ఆ వృద్ధురాలికి సుమారు 60 సంవత్సరాల వయస్సు ఉండెను. ఆమె ప్రభువును ఎప్పుడు చూస్తానా అన్న ఆతృతతో ప్రభు వద్దకు వెళ్ళింది. ముఖాన్ని చేతితో స్పృశిస్తూ ప్రేమాశ్రువులతో ప్రభువుకు స్నానం చేయించింది. దగ్గర ఉన్నవాళ్ళు వద్దన్నా ఆమె వారి మాట వినకపోయేసరికి ప్రభు వాళ్ళందరితో ఆమెను ఏమీ అనవద్దని చెప్పారు. ప్రేమాతిశయంతో నిండిన ఆమె మనస్సును ప్రభువు తెలుసుకొని ఆనందపరవశులయ్యారు. ఈ సన్నివేశం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆమె మనస్సు శాంతించిన తరువాత దగ్గర ఉన్నవాళ్ళు అడిగితే ఇలా చెప్పసాగింది, నేను ఎన్ని సంవత్సరాల నుండో వీరిని వెతుకుతున్నాను, కానీ వీరెక్కడ ఉన్నారో తెలియలేదు. వీరు మా లాడావంతి బచ్చమ్మ యొక్క మనవడు రత్నాబావు. ఇప్పుడు మీరు తనను ప్రభు అనండి, ఇంకా ఏమైనా పిలవండి. నాకు మాత్రం రత్నాబావు అని తెలుసు. లాడావంతిలో ఉండగా చాలా చిన్నవాడు, అంటే 5 సంవత్సరాలు ఉండేవి. అప్పుడు నా తలపై ఉన్న బుట్టలో నుండి 7 గాజర్లను తీసుకొని నాతో నీకు 7 పుత్రులు కలుగుతారు అని చెప్పారు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించి ఇంకా తీసుకోమని బుట్ట చూపించాను. కానీ తను తీసుకున్నది చాలు అన్నారు. తర్వాత నాకు 7 పుత్రులు జన్మించారు. ఇప్పుడు వాళ్ళను దర్శనానికి తీసుకొని వచ్చాను. రత్నాబావు లాడావంతి నుండి కళ్యాణ్కి వెళ్లారు. నేను వారిని కలవలేకపోయాను. తర్వాత ఇక్కడికి వచ్చారని తెలిసి నా పుత్రులను తీసుకొని వచ్చాను. నా కోరిక తీరింది. ఎప్పుడు వారిని కళ్ళ నిండా చూస్తానో అనిపించింది. బాబా, నీవు నిజంగా దేవుడవే. ఆ వృద్ధురాలి అంతఃకరణలో నిండిన ప్రేమామృతంపై ప్రభువుకి తృప్తి కలిగింది. భక్తుల నిష్కపట ఉజ్వల ప్రేమ ప్రభు యొక్క ఆనంద సాగరంలో భర్తీ కావడానికి కారణభూతం అవుతుంది. ఇది ఈ సమయంలో అనుభవపూర్వకమైంది. ప్రభు ఆనందంతో ఆ పుత్రులను చూస్తూ వినోదంతో అందరూ పుత్రులు గాజర్లాగే కనిపిస్తున్నారు కదూ అన్నారు. ప్రభు వారు తలపై పెట్టుకొని తెచ్చిన గాజర్లను బండారుఖానాలో ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించి వండుకోవడానికి సామాగ్రి ఇచ్చి ఆ వృద్ధురాలిని భోజనం తయారు చేసుకోమని చెప్పారు. భోజనం అయిన తరువాత చీర, జాకెట్టు, బట్ట, ప్రసాదం ఇచ్చి సంతుష్టమైన మనస్సుతో ఆమెను సాగనంపారు. ఈ విధంగా ప్రభు బాల్యంలో జరిగిన లీలలు సహజ సిద్ధంగా ప్రకటితం అవ్వసాగాయి. ఆ వృద్ధురాలికి ప్రభు యొక్క ఐశ్వర్యం చూసి ఆనందం కలిగింది. ఆమె పుత్రులపై ప్రభు కృపాదృష్టిని ప్రసాదించారు. వృద్ధ బ్రాహ్మణునకు సంతానం. హుమానాబాద్లో ఒక వృద్ధ బ్రాహ్మణుడు సతీ సమేతంగా నివసించేవారు. ఆయన మంచి విద్వాంసుడై, రసికుడై, మంచి మాటకారై ఉండెను. అందుకని ప్రభు ఎక్కువగా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడేవారు. రాత్రి 2 గంటల వరకు వేదాంత విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాటలు ప్రభువుకి మనపూర్వకంగా ఇష్టం అవ్వడం వల్ల అదే రీతిగా ఆ బ్రాహ్మణుడు నడుచుకునేవారు. ఆయన పత్ని పతివ్రత అయి, సుశీల అయి ప్రభువుపై పుత్ర ప్రేమను చూపించేది. కానీ ఆమెకు సంతానం లేకపోవడం వల్ల సంతానం కావాలని మనసులో కోరిక ఉండేది. అందుకని ప్రభువును అలా చూసేదని ప్రభువుకు తెలుసు. ఒకరోజు ఈ వృద్ధ దంపతులు ప్రభువు ముందు కూర్చున్నప్పుడు మహాసాధ్వి వెంకమ్మ దర్శనానికి వచ్చింది. చరణాలపై తలవంచి నమస్కరించి చేతులు కట్టుకొని ముందు నిలబడింది. అప్పుడు ప్రభు, వెంకే 4 రోజులు కనిపించలేదు, ఎందుకని అని అడిగారు. అప్పుడు ఆమె ఇలా అంది, మహారాజ్,
పూర్వపాపం వల్ల నెలలోని 4 రోజులు ప్రత్యక్ష పాదుక దర్శనం కలగదు. దీనికి ఏదైనా ఉపాయం చూపిస్తే నాకు ఆనందం కలుగుతుంది. వెంకమ్మ యొక్క ఈ మాటలు విని ప్రభు ఇలా అన్నారు, వెంకే, నీకు విసుగు అనిపిస్తే మనసులో ఎవరికైతే కోరికగా ఉందో వాళ్లకు ఇచ్చివేయి. అప్పుడు వెంకమ్మకు వృద్ధ బ్రాహ్మణ స్త్రీని చూపిస్తూ ఆమె చేతిపై నీటిదారను విడువు అనగానే వెంటనే వెంకమ్మ చేతిలో నీరు తీసుకొని ఆ స్త్రీ చేతిపై విడిచింది. తర్వాత నెల తిరగగానే ఋతుమతి అయ్యే బాధ నుండి వెంకమ్మకు ముక్తి లభించింది. తిరిగి ఋతుమతి కావడం జరగలేదు. ఆ వృద్ధ సాధ్వి 12 సంవత్సరాల తరువాత తిరిగి ఋతుమతి అయింది. ఈ చర్య చూసి అందరికీ, ముఖ్యంగా ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది. కానీ ఇంకా విశేషమైన విషయం తర్వాత జరిగింది. ఆ స్త్రీ 3 నెలలు ఋతుమతి అయిన తర్వాత 4వసారికి గర్భవతి అయి 10 నెలలు అయిన తర్వాత సుందరమైన పుత్రునికి జన్మనిచ్చింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణులు సంతోషం పట్టలేకపోయారు. ఆ స్త్రీకి సుమారు 60 సంవత్సరాలు. ఆ వృద్ధుడు ప్రభుమిత్రుడు 75 సంవత్సరాల వయస్సు కలవారై ఉండెను. అయినా ప్రభు కృపతో పుత్రుడు జన్మించాడు. వారి సంతోషం చెప్పనలవి కాలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగి ప్రభు సామర్థ్యం, కీర్తిని వర్ణన చేయసాగారు. ఆ స్త్రీ ఆ పుత్రునికి మాణిక్ అని పేరు పెట్టింది. ప్రభు వాళ్ళు సుఖజీవనం చేయడానికి సహాయం చేశారు. వెంకమ్మ తర్వాత ఎప్పుడు ఋతుమతి కాలేదు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రభులీల కదా. పై ఈ సంఘటన రామచంద్రబువ సోలాపూర్కర్ రాసిన చరిత్ర నుండి ఎలా ఉందో అలాగే తీసుకోబడింది. ఈ అద్భుత చమత్కారం చాలా మంది నోటి నుండి వినడం జరిగింది. ఇంతేకాదు, ఇలా జన్మించిన ఆ మనిషిని చూడడం కూడా జరిగింది. హుమానాబాద్లో మాణిక్ భట్ అనే పేరుగల వృద్ధ బ్రాహ్మణుడు కొన్ని సంవత్సరాల కింద ఉండేవారు. వారి వద్ద ప్రభు గాది ఉంది. వారు ప్రభు నవరాత్రులు చేసేవారు. వారిని అనేక మంది పూజ్యనీయులుగా చూసేవారు. ఆయనకు శిష్యులు కూడా ఉండేవారు. ఆయన స్వయంగా తన అద్భుత జన్మ కథను తెలియజేశారు. ఆయన ప్రభు భక్తిలో లీనమైపోయారు. ఇప్పటికీ ప్రభు గాది హుమానాబాద్లో ఉంది. ఆయన చేసిన ఏర్పాటు ప్రకారంగా పూజ అర్చన జరుగుతుంది. ఆబారావ్ నాయబ్ బాల్కీ గ్రామం గురించి ఇంతకు ముందు మీరు చదివారు. బాల్కీ గ్రామ నాయబ్, తహసీల్దారు ఆబారావ్ పరమ భక్తులు ఎలా అయ్యారో వివరిస్తున్నాం. ఆబారావ్ ఎప్పుడూ ప్రభు దర్శనానికి వస్తూ విశేషమైన రోజులలో మాణిక్ నగర్లో నివసించేవారు. ఒకసారి బాల్కీ తాలూకాలో వసూలు నిమిత్తం జమ అయిన 10,000 రూపాయలు హైదరాబాద్లోని నవాబ్కు మూట చెప్పడానికి తానే ఒంటిపై తీసుకువెళ్ళవలసి వచ్చింది. హైదరాబాద్ వెళ్ళడానికి ముందు ప్రభు దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో మాణిక్ నగర్కి వచ్చారు. ఆ రోజు ముస్లింల గ్యారవి పండగ ఉండెను. అందుకని దానం చేయడానికి ప్రభు దర్బార్లో కూర్చొని ఉండిరి. ప్రభువు వద్ద అడిగేవారు ఫకీరులు, మౌల్వీలు చాలా మంది పోగై ఉండిరి. ప్రభు ఎప్పటిలాగే దర్బార్లో దర్పంతో గాదిపై కూర్చొని దానం చేస్తూ ఉన్నారు. అతి కష్టంతో ప్రభు వద్దకు దారి చేసుకొని ఆబారావ్ నాయబ్ గాది దగ్గరికి వెళ్లి ప్రభువుకి నమస్కరించారు. అప్పుడు రావడానికి గల కారణం ఖజానాను హైదరాబాద్కి తీసుకువెళ్తున్నానని చెప్పారు. అప్పుడు ప్రభువు ఒంటెపై ఉన్న పూర్తి నగదును తన వద్దకు తీసుకొని రావాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారం పూర్తి నగదును ప్రభు ముందు గుమ్మరించారు. సంతుష్ట మనసుతో ప్రభు నవ్వుతూ ఆ పూర్తి నగదును దానం చేసి ఖర్చు చేశారు. ఇది ఆబారావ్ నాయబ్కు పరీక్ష అయ్యెను. ఖజానాకు సంబంధించిన నగదును ఇతర ఉపయోగాలకు తీసుకుంటే దాని పరిణామం ఆయనకు తెలుసు. కానీ ఆయన జంకలేదు. తన భక్తులను ప్రభు ఉరికంబం ఎక్కిస్తారని ఆ నిర్మలమైన మనస్సుకు అనిపించలేదు. సర్వ సంకట పరిస్థితుల నుండి రక్షించడానికి సమర్థుడు ప్రభువే అన్న దృఢ నమ్మకం ఉండడం వలన మాట్లాడకుండా నిశ్చింతగా కూర్చున్నారు. కరుణామయుడైన ప్రభువు ఆయన నిష్టను చూసి సంతుష్టులయ్యారు. కానీ నిజమైన పరీక్షా సమయం తరువాత ఉండడం వల్ల ప్రభు ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ప్రభువు వద్ద ప్రసాదం తీసుకొని తిరిగి బాల్కీ వెళ్లారు. ఆ సమయంలో ఇప్పటిలాగా కాగితాలలో రాసేవారు కాదు. ఆయన ఇలా సర్కారు నగదును ఖర్చు చేయడం చాలా తప్పు. ఈ విషయం ఆయనకు తెలుసు. పూర్వం ప్రతి ఒక్క సర్కారు కచేరీలో అక్బర్ నవీస్ అనే వారిని నియమించేవారు. ఆ విధంగా బాల్కీలోనూ ఉండిరి. ప్రతిరోజు జరిగిన విషయాలను నవాబ్ సాహెబ్కు తపాలాలో తెలియజేయడం వారి పనిగా ఉండేది. ఆ విధంగా పై పూర్తి విషయాన్ని రాసి పంపించారు. రోజు సర్కారీ తపాలా గుర్రంపై పంపించడం జరిగేది. నవాబ్ సాహెబ్ తన దర్బార్లో కూర్చొని ఉన్నప్పుడు
అక్బర్ నవీస్ రాసిన విషయం తెలిసింది. అప్పుడు ఏమని చెప్పాలి? నవాబు కోపంతో ఇప్పటికిప్పుడే నయాబ్ను బంధించి తన ముందుకు తీసుకురావాల్సిందని, అందుకోసం గుర్రమును పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇతర జనం ఆబారావును దూషించసాగారు. ఇలాంటి విషమ పరిస్థితులలో ఆయన ఎలా జీవిస్తారో అని మాట్లాడుకోసాగారు. ఇంతలో ఇంకో తపాలా వస్తే దానిని తీసి చూస్తే తెలిసిందేమిటంటే, బాల్కీ యొక్క నాయబ్ 10,000 రూపాయల హుండీ పంపిస్తూ వ్యాపారికి అలవాటు ప్రకారంగా హుండీ బత్త 50 రూపాయలను కూడా పంపిస్తున్నాము అని రాసి ఉంది. ఇది విని నవాబు సాహెబ్ చల్లబడ్డారు. అక్బర్ నవీస్ బద్మాష్ లా ఉన్నాడు. అతని పని నుండి తొలగించి మరియు ఆబారావ్ నాయబ్ను సర్కార్ యొక్క ఖర్చు మిగిల్చి లాభం కలిగించడం వల్ల అతనిని పై పదవికి పంపించి జీతం పెంచవలసిందిగా ఆ క్షణమే నవాబు ఆదేశించారు. ఆ విషయాన్ని తెలపడానికి వెంటనే ఏర్పాట్లు కూడా జరిగింది. ఇక్కడ ఆబారావు మనస్సులో భయపడినా కూడా ప్రభు ముందు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆబారావును ప్రభు కచేరీకి వెళ్ళు, భయపడకు అని చెప్పి పంపించారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం నిర్భయంగా కచేరీకి వెళ్లారు. ఆ రోజు హైదరాబాద్ నుండి శాలువా మరియు ఉత్తమ ప్రశంసాపత్రము రావడం వల్ల ఆయనకు ఎంత ఆనందం కలిగిందో మాటలలో వివరించలేము. ఈ విధంగా భక్తుల సంకటాలను దూరం చేస్తూ ఉండడం వల్ల వారు ప్రభువుకు ధన్యవాదాలు తెలిపారు. గొల్ల తుకారం అనే పేరుగల ఒక గొల్లవాడు ప్రభు భక్తుడై ఉండెను. తనకు రాయడానికి చదవడానికి కొద్దిగా వచ్చేది. ఆయనకు ఆత్మ సాక్షాత్కారం కావాలని కోరికగా ఉండేది. అదే విషయం ప్రభు వద్ద విన్నవించుకున్నాడు. వాడి అమాయకత్వానికి ప్రభువుకు సంతోషమై తనకు ఆత్మరూప ప్రతీతి అనే పుస్తకాన్ని ఇచ్చి దానిని అనేకసార్లు పారాయణం చేయవలసిందిగా చెప్పారు. ఈ ఆత్మరూప ప్రతీతి అతి చిన్నగా ఉండెను. అది తుకారాం కోసమే ప్రభు రాశారని కొందరు అంటారు. తను ఆ గ్రంథాన్ని ఇష్టంగా తీసుకొని చదవడానికి ప్రారంభించాడు. కానీ ఎన్ని రోజులు పారాయణం చేసినా ఆత్మరూప సాక్షాత్కారం జరగడం లేదని ఒకరోజు ప్రభు సన్నిధికి ఆ గ్రంథాన్ని తిరిగి తీసుకొని వచ్చి, మహారాజ్, ఈ గ్రంథం యొక్క అర్థం నాకు తెలియడం లేదు. మీరు చెప్పినట్లుగా పారాయణం చేసి నాకు కంఠస్థం అయింది, కానీ ఆత్మరూప సాక్షాత్కారం జరగలేదు. ఇలా నన్ను ఎందుకు పారాయణం చేయమని విసిగిస్తున్నారు? దీంతో నాకు పని లేదు. మీరు సాక్షాత్ దేవుడు. నేను ఈ గ్రంథం వెంట పడను. మీరు ఈ గ్రంథాన్ని జాగ్రత్త చెయ్యండి. ఆయన అమాయకత్వానికి ప్రభువుకి నవ్వు వచ్చింది. అప్పుడు తీయని మాటలతో సముదాయించి బండారుఖానాకు వెళ్ళి జోలీ ప్రసాదం తీసుకొని రావాల్సిందిగా చెప్పారు. ఈ విధంగా ప్రసాదం తీసుకోవడానికి బండారుఖానాకు వెళ్తూ తన కంబలిని ప్రభువు వద్ద ఉంచి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ప్రభువు దాన్ని తన శరీరంపై కొద్దిసేపు వేసుకున్నారు. ఆయన ప్రసాదం తీసుకొని వచ్చిన తరువాత తిరిగి కంబలిని అతనికి ఇచ్చివేశారు. తుకారం కంబలిని తన శరీరంపై వేసుకొని కూర్చోగానే ఆయన చిత్తవృత్తి లయమై సమాధి స్థితికి చేరుకున్నాడు. స్వరూప సాక్షాత్కారం అంటే ఏమిటో దాని ప్రత్యక్ష అనుభవం ఒక్క క్షణంలో తుకారాంకి కలిగింది. కంబలి కప్పుకొని ఆనందానుభూతిలో లీనమై తన్మయత్వ స్థితిలో ఉండిపోయారు. ప్రభు అడిగారు, తుకారాం, నీకు ఏమైంది? మహారాజ్, నాకు ఏం కావలసి ఉండెనో అది దొరికింది అన్నారు. ఇలాంటిది ఏదైనా కావాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఈరోజు ఫలించింది. నేను ధన్యుడనయ్యాను. ప్రభు స్పర్శలో ఎంత సామర్థ్యం ఉందో దాని అనుభవం భక్తులకు తెలిసింది. తుకారాం తర్వాత తురియా స్థితిలో ఉండి ముక్తుడయ్యాడని వేరే చెప్పే అవసరం లేదు. పై సంఘటన విఠల్రావు తాలూక్దార్ తేర్పల్లి సమక్షంలో జరగడం వల్ల ఆయనే చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో జరిగిన ఘటనలు ఈ గ్రంథంలో రాయడం అశక్యం. ఆ కాలంలోని విశ్వసనీయ గృహస్థుల నుండి దొరికిన మహత్తరమైన విషయాలు ఈ గ్రంథంలో వివరించబడినాయి. జాగీరు యొక్క దానం. ప్రభు మాణిక్ నగర్లో నివసిస్తున్నారనే విషయం అన్ని దిక్కులకు వ్యాపించింది. హైదరాబాద్కు చెందిన శ్రీమంతులకు ప్రభు యొక్క కీర్తి తెలిసింది. పెద్ద పెద్ద రాజదర్బార్లలో దొరకని సంభావన ప్రభు దర్బార్లో దొరుకుతుందని తెలిసింది. ప్రభువును దర్శించుకోవాలనే కోరికతో రాజ పరివారాలు శ్రీమంతులు వచ్చేవారు. తమ రాజ్యానికి భూషణంగా ఉన్న ఈ మహనీయుని కీర్తి అప్పటి షెహన్షా ఆలా హజ్రత్ అఫ్జల్ ఉద్దౌలా చెవిన పడెను. కానీ ఆయనకు ప్రభువును దర్శించుకోవాలని ఉన్న కోరిక ఎలా తీరుతుంది? ప్రభు ఆయన హైదరాబాద్కి వెళ్ళాలి, లేదా హజూర్ ఆయన ప్రభు వద్దకు రావాలి. ఈ రెండిటిలోనూ
ప్రభువుని హైదరాబాద్కి తీసుకురావాలనే ఉద్దేశంతో నిజాం ప్రధాని అయిన సర్ సాలార్ జంగ్ బహదూర్ గారు నిజాం సైన్యంలో అరబ్బుల కంపెనీలో నమ్మకస్తుడైన యశ్వంతరావు అనే బ్రాహ్మణ గృహస్థుడను ప్రభువు వద్దకు పంపించారు. ప్రభువుకు విన్నవించుకొని హైదరాబాద్కి తీసుకురావాలని వారితో పాటు గుర్రాల స్వారీ, మేనాలు, పల్లకీలు మొదలైన సరంజామా అంతటినీ ఇచ్చి ప్రభువు హైదరాబాద్ వస్తే 60,000 విలువైన జాగీరు ఇస్తామని చెప్పి పంపారు. యశ్వంతరావు సరంజామా తీసుకొని ప్రభు దర్బార్లో హాజరయ్యారు. ఆయన సన్మానపూర్వకంగా ప్రభు ముందు దండ ప్రమాణాలు చేసి తాను వచ్చిన కారణాన్ని నివేదించి పంపించిన కానుకలను ప్రభు చరణాల వద్ద ఉంచాడు. మరియు జాగీరు ఇస్తానన్న విషయాన్ని కూడా తెలియచేశారు. మేము ఫకీరులము, జాగీరు తీసుకొని ఏం చేస్తాము? మేము ఏ వైపుకు చూస్తే అదే మా జాగీరు. విశ్వమంతా ప్రభువుకు రాజ్యం. మీ యజమాని ఇచ్చిన దానికంటే 10 రెట్లు కావాలనుకుంటే ఆయనను ఇక్కడికే రమ్మని చెప్పండి. ఏది అడిగితే అది దొరుకుతుంది. నేను ఇక్కడ ఉండడం తన రాజ్యమునకు రక్ష అని నిజాముతో చెప్పండి అన్నారు. ప్రభు యొక్క ఈ స్పష్టమైన జవాబు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆ జవాబులో ప్రభు యొక్క దైవత్వం ఉంది. ప్రభు యొక్క సర్వతంత్ర స్వతంత్ర ప్రవృత్తి జనులందరికీ తెలిసింది. బంగారు సంఖ్యలతో ప్రభువుని కట్టివేయడం సాధ్యమవుతుందా? ఒకసారి గొల్లవాడు తన అమాయక ప్రేమతో ప్రభువుని వశపరుచుకోవచ్చు, కానీ షెహన్షా ధనం ఆశ చూపించి దూరంగానే ఉండిపోయాడు. ఇలాంటి వారు ప్రభువు నుండి దూరంగానే ఉంటారని పై సంఘటన నుండి మనకు తెలుస్తుంది. ప్రభు ప్రసాదంతో అఫ్జలుద్దౌలాకి పుత్రప్రాప్తి అయి ప్రభు యొక్క ఆజ్ఞతో ఆ పుత్రునికి మెహబూబ్ అని నామకరణం చేశారు. ముందు ఈయన మెహబూబ్ అలీ పాషా పేరుతో హైదరాబాద్ నిజాం అయ్యారు. టర్రా హుసేన్ ఖాన్ ప్రభు దర్బార్లో హిందుస్థాన్లోని చాలా వరకు ప్రసిద్ధులైన కళాకారులు వచ్చేవారు. దాంట్లో పేరు పొందిన గాయకులు ఎక్కువగా వచ్చేవారు. ప్రభు గానప్రియులై శాస్త్రమర్మం తెలిసిన వారని అన్ని వైపులా ఖ్యాతి గడించి ఉండిరి. రాజు నుండి భరణం దొరికినా కూడా సంగీత జ్ఞానం రాజులకు అంతంత మాత్రం అవ్వడం వల్ల నిజమైన గాయకుల ప్రతిభ తెలిసేది కాదు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి అనువైన ప్రదేశం ప్రభు వద్దనే అని తెలియడం వల్ల హైదరాబాద్ నుండి మాణిక్ నగర్కి వచ్చేవారు. ఇతర ప్రదేశాలకు చెందినవారు కావాలని ప్రభు వద్ద హాజరీ వేయడానికి వచ్చేవారు. ఒకసారి ఇలాగే ప్రఖ్యాత గాయకులలో ఒక్కరైన హుస్సేన్ ఖాన్ అనే పేరుగల గాయకుడు ప్రభు కీర్తి విని రావడం జరిగింది. ఆయనకు ఇంతకు ముందు సంస్థానాలలో ఆదరణ పొంది ఉండిరి. వీరికి తన విద్యపై, గాత్రంపై చాలా గర్వంగా ఉండేది. రాజ దర్బార్లో బహుమానం ఎంత దొరికినా సమాధానం కలుగలేదు. తన పాండిత్యం తెలుసుకునేవారు ఎవ్వరూ దొరకట్లేదని ఆయనకు అనిపించేది. ఒకరోజు దర్బార్లో ఆయన పాట పాడుతుండగా రాజావారు ఆయనను మెచ్చుకున్నారు. కానీ ఆయనకు దానికి కోపం వచ్చింది. మహారాజా, మీరేం తెలుసుకొని నన్ను పొగిడారు? ఇలా పిచ్చి ప్రశ్నలతో తన పాటను త్వరగా ముగించాడు. రాజుకు సంగీత జ్ఞానము లేదని, అలాంటి గాడిదల ముందు సంగీతము పాడకూడదని నిశ్చయించుకున్నాడు. మంచి గాయకుడు కానీ ఇలా ఫకీరు బుద్ధితో అధిక ఉన్మత్తుడై విద్యను గుర్తించేవారు ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతూ ఉండగా ప్రభు కీర్తి విని మాణిక్ నగర్ వచ్చి ఉండిపోయారు. అక్కడ దర్బార్లో ఎందరో విద్వత్తు కల గాయకులను కలుసుకున్నారు. ఇతరుల సంగీత కార్యక్రమము ప్రభు ముందు జరిగి భరణం కూడా దొరికింది. రోజు భోజనం చేస్తూ బత్తా దొరికి పడి ఉన్న కూడా హాజరీ వేసే సమయం రాలేదు. మాణిక్ నగర్కు వచ్చిన తర్వాత ప్రభువుకి తన సంగీత ప్రతిభ తెలుస్తుందని అనిపించింది. కానీ నమ్మకం కలగలేదు. ప్రభు ముందు పాడితేనే తెలుస్తుంది, లేకపోతే తన విద్య ప్రభువుకి ఎలా తెలుస్తుంది? ఇలా అనుకుంటూ 4 రోజులు గడిచిన తర్వాత ఎలాగైనా ప్రభు ముందు పాడాలని అనుకొని అలాంటి సమయం కోసం ఎదురు చూస్తుండగా చివరికి ప్రభు అనుమతి లభించింది. అప్పుడు ఆయన పాడడం ప్రారంభించాడు. ఆయన పాడుతుండగా ప్రభు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రభువు తన పాట వినడం లేదని, ప్రభువు శ్రద్ధగా వినాలని తన పాటను ఆ రోజు తన విద్వత్తునంతా ఉపయోగించి పాడాడు. 4 వైపులా కళాకారులు నిండి ఉన్నారు. అందరూ వహ్వా అనసాగారు. ప్రభు మాత్రం ఆయన వైపు చూడకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉండిరి. తన ప్రతిభ చూపించి ప్రభువును ఆకర్షించాలని ఆయనకు ఉత్కంఠత కలగసాగింది. ఇలాంటి మానసిక సంఘర్షణలో ఒక దగ్గర పాటలయ శృతి తప్పింది. ఆయన మనస్సుకి తెలుసు
తాను తప్పు చేశానని. సరిగ్గా అదే సమయంలో ప్రభు వహ్వా ఖాన్ సాహెబ్ అన్నారు. అప్పుడు సిగ్గు అనిపించింది. ఇతరులకు దాని మర్మం తెలియలేదు. కానీ ప్రభువుకి పాటలోని రహస్యమంతయు తెలుసుందని ఆయనకు గర్వభంగమైంది. దాంతో ప్రభువుకి సంతోషమైంది. హుస్సేన్ ఖాన్ కళ్ళ నుండి ఆనందాశ్రవులు రాసాగాయి. పాటను ముగించి ప్రభు ముందు దండ ప్రమాణాలు చేసి, మహారాజ్, నా విద్య మరియు జన్మ సార్థకమైంది. నేను విద్యపై అహంకారంతో గర్వితుడను, టర్రా అయ్యాను. అందువల్ల నన్ను టర్రా హుస్సేన్ ఖాన్ అంటారు. ఇక్కడ నాకు గర్వభంగమైంది. ఇప్పటి నుండి మీ కాళ్ళ దగ్గరే ఉండి పాడతాను. ఎక్కడికి వెళ్ళనని దృఢ నిశ్చయం చేసుకున్నానన్నాడు. ప్రభు ఆయన్ని గౌరవించి తన దర్బార్లో ఉంచుకున్నారు. ఆయనకు ప్రభువు పాడితే వినాలని చాలా కోరికగా ఉండేది. ప్రభువు పాట దర్బార్లో మాత్రం వినిపించేది కాదు. ఎప్పుడైనా పుంగి తీసుకొని పాడుతారని విన్నాడు, కానీ పాట వినే సందర్భం మాత్రం రాలేదు. ఒకరోజు ప్రభువు నివసించే గూడారం వద్ద తిరుగుతుండగా ఒక మధురమైన స్వరం వినిపించసాగింది. దగ్గరికి వెళ్లి వింటే ప్రభు ఏవో పదాలు అంటూ పాడుతున్నారని అనిపించింది. ఎక్కడి నుండి ధ్వని వినిపిస్తుందో అక్కడ ప్రభు శౌచాలయం ఉండేది. గోడ ఆ వైపు నుండి ప్రభువు పాడే పాట విని ఆయన అవాక్కైపోయాడు. ఆయన కళ్ళ నుండి ఆనందాశ్రవులు కారుతున్నాయి. ఆయన తన దేహాన్ని మరచి తన్మయత్వంలో ఉండిపోయాడు. చాలాసేపు పాట నడిచింది. పాట అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం ఆయనకు అప్పుడు కలిగింది. దాని ముందు తన పాట విలువ ఏ పాటిదో తనకు అప్పుడు తెలిసి వచ్చింది. తరువాత ప్రభువుకి సన్నిహితుడై ఎక్కడికి వెళ్ళక ఇక్కడే దేహం చాలించాడు. సంగీతానికి సంబంధించిన విషయంలో ప్రభు దర్బార్ కీర్తి ఇప్పటికీ పదిలంగా ఉండి, మార్తాండ్ మాణిక్ ప్రభువుల యొక్క సంగీత శాస్త్ర ఖ్యాతి ఇంతగా పెరిగిందంటే అప్పటి పేరు పొందిన కళాకారులు మహారాజుల ముందు తమ విద్యను ప్రదర్శించారు. అసేతు హిమాచలంలోని అన్ని వైపుల నుండి కళాకారులు ఇక్కడికి వచ్చి వెళ్లారు. గాయకుల నిజమైన ప్రతిభ ఈ స్థలంలో తెలిసి ఉత్కృష్ట గౌరవం కూడా ఇక్కడ దొరికేది. కాశీనాథ్ పంట్ ఛత్రే వద్ద ఉన్న రహిమత్ ఖాన్ అనే గాయకుడు ఇలాగే తిరుగుతూ ఇక్కడికి వచ్చారు. వీరు మంచి శుద్ధ తత్వంలో పాడేవారు. వారికి పూర్తి జగత్తులో మాణిక్ నగర్లోని ముక్త కంఠంతో పాడగలనని అనిపించింది. ఒక నెల రోజులు ప్రభు దర్బార్లో ఆయన పాడారు. రోజు 3-4 గంటలు ఆయన సంగీత కచేరీ జరిగేది. వారి గానం ముగిసిన తర్వాత కాశీనాథ్ ఛత్రే ఇలా అన్నారు: రహిమత్ ఖాన్ ఇంత ఉత్సాహంతో ఎక్కడా పాడలేదు. ఆయన ఇప్పటివరకు సంపాదించిన విద్యకు సార్థకత ప్రభు మహారాజ్ దర్బార్లో పాడడం వల్ల వచ్చింది. నానా నృత్యము. కందార్కర్ దేశ్పాండే యొక్క కొడుకు పేరు నానా. ఈయన జమీందారు ఇంటికి చెందిన యువకుడు. సౌందర్యవంతుడై గాత్రం చాలా మధురంగా ఉండేది. శ్రీమంతుల ఇంట్లో జన్మించడం వల్ల జనం ఆయనని నానా సాహెబ్ అని పిలిచేవారు. ఆయనకు చిన్నప్పటి నుండి నృత్య గీతముల వలన ధనమార్జించు మేళగాండ్లను పరిచయం చేసుకొని వారి నృత్య గానాలయందు ఆసక్తి కలవాడై మేళగాండ్రతో స్త్రీవేషము వేసుకొని నాట్యము చేయుటకు ఇష్టపడేవారు. జాతిలో తెలివి గలవాడై స్వరూపంలో సుందరుడై కంఠము మధురమై ఉన్న ఆ బాలకుడు యుక్త వయస్కుడై ఉండి ఆ మేళగాండ్రతో పరిచయం చేసుకొని తిరిగేవాడు. కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా జరిగేది. తర్వాత బహిరంగంగానే ఆ నాట్యం చేసే స్త్రీలతో తిరగడం, నాట్యం చేయడం జరిగేది. ఆ రోజులలో దేశ్పాండే అంటే గ్రామానికి పెద్దవారు. వయస్సులో ఉండి సంపత్తికి వారసుడైనా కూడా ఆ మేళగాండ్రతో తిరుగుతూ నృత్యం చేయడం మానలేదు. గ్రామస్తులకు ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేకపోయారు. చివరికి అందరూ కలిసి బ్రాహ్మణ జాతి నుండి అతనిని వెలివేశారు. వెలివేసినా కూడా నాట్యంపై అభిలాష తక్కువ కాకుండా అదే స్వభావంతోనే ఉండడం వల్ల జనం తప్పుపడుతుంటే చివరికి మాణిక్ నగర్కి వచ్చి చేరుకున్నాడు. ప్రభు దర్బార్లో నిత్యం గాన నాట్య కార్యక్రమాలు జరిగేవి. నానాకు స్వభావ సిద్ధంగా ఇష్టమైన నృత్యము చేసే కోరిక తీరక ప్రభు దర్బార్లో ఉండి ప్రభు దర్శనం చేసుకొని తన పూర్తి కథను తెలియచేసి ప్రభు చరణాలకు శరణు కోరుతూ నన్ను పావనము చేయండి అని వేడుకున్నాడు. మహారాజు, నేను అనాచారిని. నా ప్రవృత్తి మారడం లేదు. నాకు నర్తించాలనే అనిపిస్తుంది. తన పాపకర్మలను చెబుతూ ఎంత ప్రయత్నించినా కూడా నర్తించాలనే కోరిక పోవడం లేదు. దీనికి నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ప్రభువుకి అతనిపై దయ కలిగింది. ఆయన అంతఃకరణ ప్రభువుకి తెలుసు కనుక ఆయనకు ఇష్టమైన నాట్యాన్ని సరైన మార్గంలో చూపిస్తే అతను ఉద్ధరింపబడతారని ఆయనకు
జన్మత ఇష్టమైన కోరికకు భంగం కలిగించకుండా తిరిగి ఉత్తేజం కలిగింపచేశారు. నీవు ఎలా నాట్యం చేస్తావో ముందు నాకు చూపించు, తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను. అలా ప్రభు అనగానే నానాకు అమితమైన ఆనందం కలిగింది. అన్నీ సిద్ధం చేసుకొని ప్రభు ముందు స్త్రీ వేషధారణలో నాట్యం చేశాడు. అతని ప్రతిభ అద్భుతమైనది. అతని స్వరూపం చూసి అతని పాటను విని జనులు మోహితులయ్యారు. ఆ రోజు నానా చాలా బాగా నాట్యం చేశాడు. అతని కళను గౌరవించి ప్రభువు తన వద్ద ఉంచుకొని స్వయంగా కొన్ని పద్యాలు నేర్పించి కృష్ణునిపై ఉన్న భక్తిని పెంచి ఎలా అభినయించాలో నేర్పించారు. ఈ విధంగా కృష్ణ భక్తిని నాట్యం ద్వారా తనకు అలవాటు చేసిన తర్వాత కృష్ణునికి సంబంధించి నాట్యం చేస్తూ దానిలో నిమగ్నమయ్యేవారు. ప్రభు కృష్ణునిపై రాసిన పదాలను నానా కారణంగానే రాయబడి ఆయన సమక్షంలో విద్య తేజస్సు ఉత్పన్నమైంది. నానాను ద్వేషించేవారు ప్రభువు నానాకు ఆశ్రయం ఇచ్చారని తెలుసుకొని నానాను కులము నుండి బహిష్కరించవలసిందని హంపి జగద్గురువులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకొని జగద్గురువులు నానాకు సంజాయిషి ఇవ్వవలసిందిగా లేఖ రాశారు. నానా ఆ లేఖను ప్రభువుకి చూపించగా ప్రభువు నానాకు కొన్ని సలహాలు ఇచ్చి జగద్గురువుల వద్దకు పంపారు. తాను పాపినని తనకు శిక్ష విధించుటకు పూర్వం తన నృత్య గీతములను ఒకసారి చూడమని చెప్పగా జగద్గురువులు అంగీకరించిరి. నృత్యమును చూసి జగద్గురువులు ఆనందించి ప్రభువు ఈయనను ఇప్పటికే పరిశుద్ధుణ్ణి చేశారు, తాను చేసేది ఏమీ లేదని చెప్పి నానాను పిలిచి ప్రసాదం ఇచ్చి పంపించారు. ప్రసాదం తీసుకొని తిరిగి మాణిక్ నగర్ చేరిన నానా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండిపోయారు. ఈ విధంగా తన భక్తులకు వాళ్లకు ఇష్టమైన మార్గంలో దారి చూపించి వారిని ఉద్ధరించడం ప్రభువు యొక్క సమర్థత. ప్రభువుది సకల మత సంప్రదాయము. ఇదే ప్రభువు యొక్క విశేషము. ఎవరికైనా వారి కర్మలపై దోషం చూపించకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తెచ్చి మోక్షం యొక్క దారి చూపించేది నిజమైన సద్గురువుల శక్తి. వీరికి తప్పించి ఎవరికి ఆ శక్తి ఉంటుంది? ప్రభువు చేతిలో ఉన్న వారికి అధోగతి కలిగించే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఇలా ప్రభువు వద్దకు వెళ్ళిన భక్తులను ఎప్పుడూ ఉపేక్ష చేయలేదు. మాకు పట్టుకోవడానికి వస్తుంది కానీ విడిచిపెట్టడం రాదు. ఇది ప్రభువు వాక్యం. భక్తులకు ఇది ఎంత ఆశాజనకమైనది. ఇంత దృఢమైన స్పష్టమైన మాట ఏ ఇతర సంత్ మహాత్ములు ఇచ్చినట్లుగా మాకు కనిపించలేదు. అక్కల్కోట్ స్వామి ప్రభు యొక్క నివాసము మాణిక్ నగర్లో స్థిరమైన తర్వాత అన్ని రకాల ప్రజలు ప్రభు యొక్క దర్శనానికి రావడం ప్రారంభమైంది. రాజవంశానికి చెందినవారు, శ్రీమంతులు, షావుకార్లు, దేశ్ముఖ్, దేశ్పాండే ఇలా పెద్దవారే కాకుండా సాధువులు, సంతులు, బైరాగులు, గోసాయిలు, బ్రహ్మచారులు, సన్యాసులు, శాస్త్రులు, వైదికులు, పురాణికులు, హరిదాసులు, గాయకులు, నాయకులు అన్ని రకాల వారు రాసాగారు. అక్కల్కోట స్వామి సచ్చరిత్రలో ప్రభువు గురించి పద్య రూపంలో ఇచ్చిన వివరాలు మేము భక్తులకు వివరంగా మాటల్లో రాస్తున్నాము. మొఘలాయుల కాలంలో హుమానాబాద్కి దగ్గరలోనే మాణిక్ నగర్ అనే సుందరమైన ప్రదేశం ఉంది. అక్కడ మాణిక్ ప్రభు అనే సిద్ధపురుషుడు నివాసము ఉండేవారు. దయ, క్షమ, శాంతి, భక్తి, జ్ఞాన సహిత విరాగి అయి రాగద్వేషాలను పరిత్యజించి బాల్యవస్థ నుండి సంసారాన్ని పరిత్యజించి బ్రహ్మానందంలో మునిగి కళ్యాణి నగరాన్ని ఉద్ధరించి మాణిక్ నగరాన్ని నిర్మించి దానిని తపస్థానంగా చేసుకుని శుద్ధ భావనతో వేల మందికి దర్శనమిచ్చేవారు. వారి వద్దకు వైదికులు, పండితులు, హరిదాసులు, గాయకులు, జ్యోతిష్యులు, శ్రీమంతులు, గృహస్థులు, షావుకారులు, వ్యాపారులు మొదలైన వారు వచ్చేవారు. పైన వివరించిన విధంగా పెద్ద పెద్ద సాధువులు, సంతులు, మహంతులు, సన్యాసులు నిరంతరాయంగా వస్తుండేవారు. మహారాష్ట్రలో ఆ కాలంలో సత్పురుషులకు ఇతర సత్పురుషులతో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో మహారాష్ట్రలోని ప్రముఖ సత్పురుషులలో అక్కల్కోట స్వామి, మీరజ్కి చెందిన అన్నబువ మహారాజ్, కోల్వాపూర్కి చెందిన కృష్ణస్వామి, ఊరఫ్ కుంభార్ స్వామి మరియు యశ్వంతరావు దేవ్ మామ్లేదార్ ఈ నలుగురు ప్రముఖులు ప్రభు యొక్క సమకాలీనులు. ఆ ఐదుగురిలో ప్రభువు అగ్రగణ్యులనడానికి ఏ విధమైన సందేహమూ లేదు. ప్రభు చిన్ననాటి నుండి ఉన్న అలౌకిక సామర్థ్యం, దివ్య తేజస్సు, కఠినమైన వైరాగ్యము, అసామాన్యమైన జ్ఞానము, అప్రతిహితమైన కాతృత్వ శక్తిని చూస్తే సహజంగానే పై విషయం నిజమనిపిస్తుంది. సమర్థుల కాలంలో ఏ విధంగా సమర్థుల వారు శ్రేష్టమైన వారో అలాగే ప్రభు కాలంలో ప్రభు శ్రేష్టమైన వారుగా గౌరవించబడేవారు. ప్రభు దర్శనం కోసం ఆ కాలంలో అందరూ సత్పురుషులు వచ్చేవారు. అక్కల్కోట ప్రజలకు, అక్కడి రాజదర్బార్కు చెందిన అధికారులకు
మాణిక్ నగర్తో విశేషమైన సంబంధం ఉండేది. ఆ దర్బార్లోని గ్రామంలోని చాలామంది ప్రభు దర్బార్కు వస్తూ పోతూ ఉండేవారు. అక్కడ రాజావారు ప్రభు వద్దకు ఛత్రం, పల్లకి పంపారు. ప్రభు అక్కల్కోటకు రావాలని వారికి కోరికగా ఉండేది. అందుకని ఆ సామాను పంపించారు. ప్రభు ఇక ముందు ఎప్పుడైనా వస్తానని చెప్పి వారిని తిరిగి పంపించారు. అక్కల్కోట జనంతో పాటు రాజుగారికి కూడా ప్రభువు అక్కల్కోట రావాలని ఆతృతగా ఉండేది. తర్వాత తమ ఊరికి వస్తానని మాట ఇవ్వడం వల్ల ప్రభువు రాక కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు. అక్కల్కోట్ సంస్థాన ప్రతినిధి అయిన బాబా సబ్నీస్ ప్రభువును తమ గురువుగా అక్కల్కోట్ తీసుకువెళ్లేందుకు వచ్చిరి. అదే సమయంలో ఒక తేజోమయ సత్పురుషులు ప్రభు దర్శనానికి మాణిక్ నగర్ వచ్చి ఉండిరి. వీరు దిగంబరులై దృఢకాయులై ఉండిరి. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్వరితో మాట్లాడేవారు కాదు. ప్రభు మహారాజు గారు వారితో 3 రోజులు ఏకాంత చర్చ జరిపారు. ప్రభువు వారిని తమ సోదరులుగా భావించేవారు. ప్రభువు ప్రేమకు స్వామి ముగ్ధులై తను మాణిక్ నగర్లో ఉంటామని తమ ఇష్టాన్ని తెలియజేశారు. అప్పుడు ప్రభు వృక్షం కింద వృక్షం పెరగదని చెబుతూ బాబా సబ్నీస్ గారికి వీరే మీ సద్గురువులు, మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి వారిని అక్కల్కోటకు తీసుకువెళ్లమని చెప్పి పంపించారు. ఈ సత్పురుషులే అక్కల్కోట్ స్వామి సమర్థులు. అక్కల్కోట నుండి పల్లకి, ఛత్రం మొదలైనవి వచ్చిన సమయంలో శంకరప్ప ఉద్గిర్ అనే పేరుగల భక్తుడు ప్రభువు సన్నిధిలో ఉండిరి. ఆయన పిలిచి ప్రభువు సామాగ్రి ఇచ్చి, మా వంటి ఫకీరులు ఇవి తీసుకొని ఏమి చెయ్యాలి, మీరు తీసుకువెళ్ళండి అని ప్రభువు చెప్పగానే అతను నమస్కారం చేసి, ప్రభు నేను బీదవాణ్ణి, తీసుకువెళ్ళడానికి నా వద్ద మనుషులు లేరు, వాటిని నేను ఏమి చేసుకోవాలి అన్నారు. అప్పుడు ప్రభువు ముందు తీసుకొని వెళ్ళండి, మిగతాది అదే సర్దుకుంటుంది, నీవు చింతించకు అన్నారు. ప్రభు ప్రీతితో ఇస్తున్న దానిని ప్రసాదంగా భావించి తీసుకున్నాడు. తర్వాత ప్రభు కృపతో వారి కీర్తి ఐశ్వర్యం పెరిగి ధనవంతులయ్యారు. ఈ శంకరప్పను ప్రభు 4 కోసుల దూరంలో ఏదైనా కనిపించేటట్లు దివ్య దృష్టి ఇచ్చారని చెబుతారు. ఇప్పటి వరకు ఈ వంశానికి చెందిన వారు సత్పురుషులై ఉన్నత స్థితిలో ఉన్నారు. విఠలరావు తాలూకుదారు మాణిక్ నగర్లో ప్రభు నివాసం స్థిరమైన తర్వాత ప్రభు కృప లభించిన భక్తులలో విఠలరావు తాలూకుదారు అగ్రగణ్యులుగా లెక్కింపబడతారు. విఠలరావు చాంగ్లేర్కు చెందిన కులకర్ణి వంశస్థులు. చాంగ్లేర్ చిట్టుగుప్ప తాలూకాలో ఉంది. హుమానాబాద్కు చెందిన నవాబుల సంస్థానంలో షేక్ దరీ పనిలో నియమించబడ్డారు. ఆ సమయంలో 15 రూపాయల జీతం మాత్రమే ఉండేది. విఠలరావు ఏ విధంగా పై పదవికి వెళ్లారో వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా రాశారు. విఠలరావు భార్య బయీనాబాయి మాణిక్ నగర్కి వచ్చి తీర్థం తీసుకోకుండా, ప్రభు దర్శనం చేసుకోకుండా భోజనం చేసేది కాదు. బీద స్థితి నుండి పైకి రావాలని ప్రభు వద్ద ఈ నియమముతో ఉండేది. చివరికి ప్రభు కృపతో 15 రూపాయల జీతం 100 రూపాయలుగా, తర్వాత 700 రూపాయలకు పెరిగి వారి దారిద్ర్యం పూర్తిగా రూపుమాసి ఆయన పెద్ద తాలూకుదారు అయ్యారు. విఠలరావు ఇంట్లో అయితే 2 పూటలా తినడానికి తిండి కూడా దొరకలేదో ఆ ఇంట్లో సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది. విఠలరావు ప్రభువుని తన ఆఖరి శ్వాస వరకు విస్మరించలేదు. తర్వాత ఆయన లక్షల రూపాయలను ప్రభువుకు సమర్పించుకున్నారు. టోల్ అనే చరిత్రకారులు కొంచెం భిన్నంగా రాసిన తాత్పర్యం మాత్రం ఇదే. యజ్ఞం శ్రీ ప్రభువు హలీకేడ్కు చెందిన యజ్ఞేశ్వర దీక్షితులతో మాణిక్ నగర్లో సర్వతోముఖ అనే పేరుగల యజ్ఞం చేయించారు. ఈ యజ్ఞం విషయంలో చరిత్రకారులందరూ కొద్ది తేడాతో రాశారు. ఆ సమయంలో ఆ యజ్ఞం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరిగిందని అంటారు. అత్యద్భుతంగా యజ్ఞం జరగడం వల్ల అది చూసిన వృద్ధులు ఆ యజ్ఞం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అంటారు. ప్రభు యజ్ఞం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. 1000 మంది నివాస భోజన సదుపాయం ఉత్తమ రీతిలో చేయబడింది. అంతమంది జనానికి నివాసం భోజన ఏర్పాట్లు చేయడం ఎంత కష్టం. ఈ యజ్ఞానికి ఏర్పాట్లు 1 సంవత్సరం ముందు నుండి జరుగుతూ వచ్చాయి. అవి పూర్తి అయిన తరువాత మంచి రోజు చూసి యజ్ఞం ప్రారంభించబడింది. బాలచంద్ర దీక్షిత్ ఇంటి వారిపై ప్రభువుకి ప్రేమతో కూడిన మర్యాద ఉండేది. దీక్షితుల కాలం చేసిన తర్వాత ఆయన 3 పుత్రులలో పెద్ద కొడుకు యజ్ఞేశ్వర్ దీక్షిత్ హల్లీకేడ్లో నిత్యాగ్నిహోత్రులై ఉండేవారు. మధ్యవారు నారాయణ దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు భక్తులలో అగ్రగణ్యుడై ఉండిరి. దిగంబర్ దీక్షిత్ విషయంలో ఎక్కువగా రాయబడలేదు. ఈ 3 అన్నదమ్ములలో యజ్ఞేశ్వర్ దీక్షిత్ వంశము హల్లీకేడ్లో నివసిస్తూ కీర్తి సంపాదించి ఇప్పటికీ మంచి వంశస్థులై ఉన్నారు. ప్రభు ఆ ఇంటి వారిపై అత్యంత అభిమానం చూపేవారు. యజ్ఞేశ్వర్ దీక్షిత్ ఉత్కంఠత చూసి ప్రభువు ఆయనకు యజ్ఞం చేయడానికి అనుమతి ఇచ్చారు.
స్వయంగా పూర్తి ఖర్చు భరించారు. ప్రభు ఆశ్రయం దొరికిన తర్వాత సర్వదేవతల సమాగమం జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యజ్ఞం చెయ్యాలని నిశ్చయించిన తర్వాత సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది. అన్నపూర్ణాదేవి ప్రసన్నురాలై సర్వత్రా సంతోషం అలుముకుంది. కొంతమంది విద్వాంసులకు యజ్ఞంలో పాలు పంచుకునే అవకాశం కలిగింది. విఘ్నం కలిగించే వారికి కూడా ప్రభు ఉచిత రీతిలో సంతృప్తిపరిచారు. సత్పురుషులకే కాకుండా దుష్టులను సమాధానపరచడం మహాత్ములకే సాధ్యమవుతుంది. ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యనిధి ప్రభువు ఎక్కడి నుండి తెచ్చారో అనే విషయం ప్రభు చరిత్రలో కూడా కనిపించదు. యజ్ఞానికి ఖర్చు ఎంత అవసరం అవుతుందో ఊహించడం కూడా కష్టమే. ఎన్నో వేల రూపాయలు దక్షిణగా ఇవ్వడం జరిగింది. సోలాపూర్కి చెందిన ఒకరు ఈ యజ్ఞానికి సంబంధించిన విషయంలో ఇలా రాశారు. యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతూ ఉండడంతో ప్రభు కీర్తి 4 దిక్కులా వ్యాపించింది. యజ్ఞం నడుస్తుండగా మధ్యలో మహావిఘ్నం కలిగినప్పుడు ప్రభు సామర్థ్యంతో అది దూరమై యజ్ఞం ఎలా నిర్విఘ్నంగా జరిగిందో కింద రాయడం జరిగింది. ఒక బ్రాహ్మణుని 13-14 సంవత్సరాల కుమారుడు ఒకరోజు చపాతీలు తింటూ అజీర్ణమై ఎక్కిళ్లతో మరణించాడు. ఆ శరీరాన్ని యజ్ఞ మండపంలోకి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడు ప్రభు ముందు ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రభు ఎన్నో రకాలుగా సముదాయించారు. ఇక ముందు నన్ను మీ కుమారుడిగా భావించి మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని చివరి వరకు పోషిస్తాను, మీకు కావలసిన ద్రవ్యం ఇస్తాను అని ఎన్ని రకాలుగా సముదాయించినా ఆ బ్రాహ్మణుడు వినలేదు. చివరికి ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ యజ్ఞ మండపంలో శవం ఉండడం వల్ల యజ్ఞ కార్యానికి విఘ్నం కలగడంతో బ్రాహ్మణులకు బాధ కలిగింది. చివరికి ప్రభు తాత్యా సాహెబ్ గారితో ఒక డొప్పలో బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని ఆ పిల్లవాడి నోట్లో పోయమని ఆజ్ఞాపించగానే తాత్యా సాహెబ్ బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని శవం నోట్లో పోయగానే ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అందరూ ఆనందభరితులై పూర్ణాహుతి గావించారు. పైన జరిగిన వృత్తాంతం యజ్ఞం జరుగుతుండగా వచ్చిన విఘ్నాన్ని ఎలా తొలగించారో తెలుపుతుంది. టోల్ అనే ఆయన ఇంకా విస్తారంగా కింది విధంగా రాశారు. యజ్ఞం కోసం విశాలమైన మండప నిర్మాణం జరిగింది. దేశంలోని విద్వాంసులైన బ్రాహ్మణులు పోగయ్యారు. ధాన్య సామాగ్రి ఎన్నో కోట్ల రూపాయలు ప్రోగు చేయబడ్డాయి. మాణిక క్షేత్రంలో ప్రభు దర్బార్లో యజ్ఞం జరుగుతుందన్న విషయం 4 దిక్కులా వ్యాపించి 1000 మంది ప్రోగవ్వసాగారు. అనేక దేశాలకు చెందిన వారు ఎప్పుడూ ప్రభు దర్శనానికి వచ్చేవారు. యజ్ఞం ఉందని తెలియగానే శాస్త్ర పురాణికులు, నర్తకీమణులు, ఆటలాడువారు, గోసాయిలు, బైరాగులు మొదలైన వారికి అవసరమయ్యే పదార్థాల బందోబస్తు చేయడం జరిగింది. వచ్చిన వారెవరూ ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరికి అప్పగించిన పని వారు సక్రమంగా చేస్తున్నారో లేదో, వచ్చిన వారికి ఏమి కావాలో ఎప్పుడూ గమనిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు, స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టమనేవారు. యోగ్యతను అనుసరించి వస్త్రాలు, నగదు ఇచ్చేవారు. ఏ జాతి వారినైనా సరే సంతృప్తిపరిచి పంపించేవారు. ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. గోసాయి, బైరాగులు వచ్చేవారు. వారిలో గుర్రాల్ని, ఎద్దుల్ని ఎవరు ఏది అడిగితే వారికి అది ఇచ్చేవారు. ఎవరైనా ధనం అడిగితే ఇచ్చి వారిని సంతృప్తిపరిచి పంపించేవారు. సకల ఐశ్వర్యం యొక్క మూలస్థానం ఏదైతే నిత్యశ్రీ నిత్యమంగళం అవుతుందో దానిని ఏమని వర్ణించాలి? సృష్టికర్త యొక్క ఏదైనా కృత్యాన్ని తన మనస్సుతో చేస్తే ఎలా ఉంటుందో దాన్ని వర్ణించనలవి కాదు. యజ్ఞం యొక్క పనులు పండితులైన బ్రాహ్మణుల చేతులపై నడుస్తుండగా ప్రభు రోజులో కొంతసేపు యజ్ఞశాలలో వెళ్ళి కూర్చునేవారు. ముందుగా పూర్తి యజ్ఞశాల ప్రదక్షిణం చేసి లోపలికి ప్రవేశించేవారు. కొంతసేపు స్థిరంగా కూర్చొని ప్రభు తమ కుటీరానికి వెళ్ళేవారు. ఈ విధంగా యజ్ఞం అయిన తర్వాత మండలితో ప్రభు సంగమం వైపు స్నానానికి వెళ్ళేవారు. సంగమ ప్రదేశంలో అవబృధ స్నానం కోసం నీరు నింపి ఉంచబడేది. ఈ సమారంభము చూడడానికి దగ్గరలోని గ్రామాల ప్రజలు పోగయ్యారు. ఋత్వికులతో ప్రభు యొక్క స్నానానంతరము స్త్రీలకు వాయనాదాన సమారంభము జరిగేది. తర్వాత ఫలహార పంక్తి జరిగేది. అనేక పదార్థాలు బండ్ల నిండా తీసుకొని రాబడి శ్రీ కృష్ణ పరమాత్మ గోపాల బాలలతో కలిసి యమునా తీరంలో ఏ విధంగా ఆనంద క్రీడ చూపించారో ఆ విధంగా ఈ కలియుగంలో దత్తావతారి శ్రీ మాణిక ప్రభువులు శ్రీ కృష్ణావతార కాలంలో చూపిన స్వరూపం సంగమ ప్రదేశంలో చేరిన 1000 మంది జన సమూహంలో ఫలహారాల పంక్తితో చూపించారు. యజ్ఞ విషయంలో ఒక ప్రభు భక్తుడు పద్య రూపంలో ఇలా అన్నారు. ఎవరైతే మాణిక్ నగర్లో 1 సంవత్సరం నివసిస్తే లేకపోతే దత్త జయంతి వంటి మహోత్సవంలో చూసే మహాభాగ్యం ఒక్కసారి అయినా లభిస్తే అలాంటి మనుషులకు జన్మ సార్థకమవుతుంది.
ఈ యజ్ఞ సమారంభంలో భోజన వ్యవస్థను ఇప్పటికీ వృద్ధులు పొగుడుతారు. విఠలరావు తాలూకుదారు పూర్తి ఏర్పాట్లు దగ్గర ఉండి చేయించారు. ఆయన ఆధీనంలోని చిన్న పెద్ద అధికారులు పనివారు స్వయంగా శ్రమదానం చేశారు. 4 కోసుల దూరం నుండి మడితో వడియాలు, అప్పడాలు, చట్నీలు, ఆవకాయలు తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. వడ్డించే విషయంలో అత్యంత శ్రద్ధ చూపించబడేది. భోజనం చేయని వారికి వంట సామాగ్రి ఇచ్చేవారు. చిన్న పిల్లలకు పాలు ఇంటింటికి తిరిగి అందించబడేవి. సారాంశం ఏమిటంటే ఏర్పాట్లలో కించిత్తు కూడా లోపం కనిపించకూడదనే దీక్షతో పనిచేసేవారు. ప్రభు నుండి ఎప్పుడు తమకు ఆజ్ఞ వస్తుందో అని అందరూ ఎదురు చూసేవారు. ఒకసారి ప్రభువు వద్ద నుండి ఆజ్ఞ వచ్చిందంటే ఆ ప్రకారంగా నడుచుకొని ప్రభువుని సంతోషపరచడం అందరికీ ముఖ్యమైన పనిగా ఉండేది. యజ్ఞ విషయంలో జరిగే పశువధ విషయంలో ఆ రోజుల్లో చర్చ జరిగేది. ఈ విషయంలో మనం ఏమి చేయలేము. సకల మత స్థాపకుడైన సద్గురువుకు వైదిక మార్గంలో ఉన్న జనాలను ఒక్క దగ్గరికి చేర్చడం అవసరంగా ఉండేది. అందుకని ప్రభు ఈ యజ్ఞం తలపెట్టారు. ఒక పశుహత్య విడిచి ఇలాంటి యజ్ఞం వంటి ఉత్తమ విధి ఇంకోటి లేదు. పశుహత్య చెడ్డది, కానీ అది విడిచి మిగతా అంతా మంచి జరుగుతుంది. వైదిక ధర్మ ప్రకారం ఇది హత్య కాదని అనిపించడం వల్ల తప్పకుండా యజ్ఞంలో పశువధ చేయాలనే వారు వేల మంది ఉన్నారు. ప్రభు దర్బార్లో అన్ని రకాల జనాలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చేయబడింది. ఇలాంటి యజ్ఞం ఆర్యదేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని అనిపిస్తుంది. పెద్ద పెద్ద రాజులు ద్రవ్యం ఉన్నా చేయలేని వారు ఉంటారు, కానీ ప్రభువు దర్బార్లో నా భూతో నా భవిష్యతి అన్న విధంగా జరిగింది. మాణిక్ నగర్లో శృంగేరి జగద్గురువులు. మాణిక్ నగర్లో ప్రభు సంస్థానమునకు ఒక రూపం వచ్చిన తర్వాత ప్రభు ఔదార్యము అనేక లోకోత్తర గుణాల కీర్తి పరిమళం ఏ విధంగా విస్తరించిందో దాని వృత్తాంతం ఇప్పటి వరకు తెలుపబడింది. రాజవాడకు చెందిన వారు జాగీర్దార్లు పీఠాధిపతుల వద్దకు వెళ్లి ప్రభుని కీర్తించడంతో వారికి కూడా ప్రభుని చూడాలని ఉత్కంఠ కలిగింది. ఆ సమయంలోనే శృంగేరి మరియు హంపి ఆచార్య పీఠాల మధ్య సంచార క్షేత్ర విషయంలో వాదన మొదలైంది. ఈ వాదన లేకుండా చేసే సామర్థ్యం ఎవరికి ఉందో అని 2 పీఠాల వారికి దిగులు మొదలైంది. శృంగేరి పీఠ ఆచార్యుల గొప్పదనాన్ని ఒప్పుకొని హంపి పీఠం నిజాం రాజ్యంలో సంచార క్షేత్రం కావాలని హంపి పీఠానికి ఉండేది. శృంగేరి మరియు హంపి ఈ 2 పీఠాల అధికారులు లేదా పండితులు వస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని ప్రభువుకి చెప్పి తీర్పు చెప్పమని అడగాలని వారికి ఉండేది. హంపి పీఠం జగద్గురువులు ప్రభువు వద్దకు వచ్చారు. వీరు వచ్చి వెళ్ళిన తర్వాత నిజాం రాజ్యంలోని స్థలాలు వారి సంచార క్షేత్రాలు అయ్యాయి. ప్రభు హంపి పీఠం జగద్గురువును అత్యంత ఆదరణపూర్వకంగా ఎదురు వెళ్లి మాణిక్ నగర్కు తీసుకువచ్చారు. మరియు యథాయోగ్యంగా తాత్యా మహారాజు గారు గుడిలో పూజ జరిపించి లెక్కలేనంత ద్రవ్యాన్ని దక్షిణగా సమర్పించుకున్నారు. తర్వాత శృంగేరి శంకరాచార్య మఠం నుండి ప్రభు మహారాజ్ వద్దకు వారి సంస్థానమునకు చెందిన రామశాస్త్రి నుండి లేఖ రావడం జరిగింది. మాఘమాసంలో జగద్గురువు తన పరివారంతో స్వయంగా మిమ్ములను కలవడానికి వస్తున్నారు అని ఆ లేఖ సారాంశం. ఈ విషయం చదివి చాలా ఆనందించి 2 నెలల ముందు నుండి స్వాగత సమారంభము ప్రారంభించారు. 60,000 రూపాయలు రత్నఖచిత హారాన్ని స్వర్ణకారులతో చేయించి 1,00,000 రూపాయల విలువ గల రత్నఖచిత ముకుటం మరియు అమూల్యమైన వస్త్రాలను వారి మండలిలోని ప్రతి ఒక్కరికి యోగ్య వస్త్రాలను తయారు చేయించారు. స్వామి నివసించే ప్రదేశం తయారు చేయించి 4 నెలలు ఉంటారని తెలిసి అన్ని రోజులకు సరిపడా భోజన నివాస సదుపాయాలు చేయించి 1 ఏనుగు, 10 మంది గుర్రాలు, 1 పల్లకి, మేనా, 25 స్వచ్ఛమైన ఆవులు, 10 మంచి జాతి గేదెలను సిద్ధం చేయించారు. జగద్గురువులు సంచారం చేస్తూ దగ్గర నారాయణపేటకి వచ్చారని తెలిసింది. జగద్గురువుతో పాటు సుమారు 500 మంది జనం, 5 ఏనుగులు, 25 గుర్రాలు, 2 పల్లకీలు, 4 మేనాలు, 10 మంది పాదచారులు, శాస్త్ర పండితులు, ఆవులు, గేదెలు, ఒంటె, ఎద్దు బండ్లతో చౌకీదారులు, చెడీదారులు, ఇలా అనేకమైన వాటితో శృంగేరి జగద్గురువులు ఉత్సవంగా వస్తున్నారని తెలిసి ఆ రోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. గ్రామంలో వీధులు పూర్తిగా కలాపి చల్లి రంగవల్లులు వేయపడ్డాయి. గ్రామంలో ప్రతి మూలలో మరియు మహద్వారం వద్ద అరటి, మామిడి ఆకులతో అలంకరించి స్వాగత సన్నాహాలు వైభవోపేతంగా కనిపించాయి. అష్టమి రోజు పొద్దున జగద్గురువు వారి పరివారం హుమానాబాద్ నుండి బయలుదేరగానే ఇక్కడ ఎదురు వెళ్లడానికి ప్రభు పరివారం బయలుదేరింది. ముందుగా ఏనుగు, గుర్రాలను తీసుకొని తాత్యా సాహెబ్ తన 2 పుత్రులతో ఎదురు వెళ్లి పాదాభివందనం చేసి 2,000 రూపాయలను కానుకగా సమర్పించుకొని స్వాగతించారు. రామశాస్త్రి వారు 2 పుత్రులను జగద్గురువుల పాదాల దగ్గర ఉంచి
తాత్యా వారిని వీరు ప్రభు యొక్క కనిష్ట సోదరుడు అని పరిచయం చేశాడు. తర్వాత వారు తాత్యా సాహెబ్ను ఆలింగనం చేసుకొని తన మెడలో ఉన్న అమూల్య హారాలను తాత్యా వారికి వేసి 2 పుత్రులకు పుష్పహారం కొబ్బరిని ప్రసాదంగా ఇచ్చి ప్రభు వద్దకు వెళ్ళడానికి పల్లకీలో కూర్చున్నారు. హుమానాబాద్ నుండి స్వామి బయలుదేరగానే ఇక్కడ ప్రభు పాదయాత్రగా తనతో 2000 మంది బ్రాహ్మణులను 2 ఏనుగులను 2000 మంది వెనుక ముందు నడుస్తుండగా తుపాకులతో నిజాం రాజ్యం యొక్క సిపాయిలు పేలుస్తూ నడుస్తుంటే పొగతో ఆ ప్రదేశం నిండిపోయి సంతులు సాధువులు బైరాగుల భజనతో నడుస్తూ 10,000 మందితో ప్రభు రుమాలు కట్టుకొని పీఠాధిపతులను స్వాగతించడానికి పల్లకి బయలుదేరింది. ఇక్కడి నుండి ప్రభు పల్లకి అటువైపు నుండి జగద్గురువుల పల్లకి మధ్యదారిలో కలిశాయి. ఆ సమయంలో ఒకే స్వరంతో జయధ్వానాలు చేశారు. ముందుగానే ప్రభు భక్త కార్య కల్పద్రుమ అని ఎవరూ అనకూడదని జనులకు ఆజ్ఞాపించారు. కారణం, ఆయన మన గురువు. ఆయనకు ఈ విధంగా మనం జయకారం చేస్తే వారికి అమర్యాద అవుతుంది. 2 పల్లకీలు దగ్గరికి రాగానే ముందుగా స్వామి వారి గర్జన వినిపించింది. ఇక్కడ ప్రభు బృందం ప్రభు ఆజ్ఞాపించిన విషయం మరచి వెంట ఉన్న 2000 మంది ఒకేసారిగా భక్త కార్య కల్పద్రుమ గురు సర్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ్ త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై అని ఉచ్చస్వరంలో అనగానే అన్ని దిక్కుల ఆనంద పారవశ్యమైంది. ప్రభువు వచ్చిన విషయం స్వామికి తెలిసి అంతమందిలో బ్రాహ్మణులతో రుమాలు కట్టుకొని సాదా టోపీ వేసుకొని శరీరంపై కేవలం జుబ్బాతో చేతులు కట్టుకొని ఉన్న ప్రభువు స్వరూపాన్ని చూసి పల్లకీ నుండి దిగి ప్రభువు వద్దకు వచ్చారు. ప్రభువు నమస్కారం చేయగానే స్వామి గట్టిగా ప్రభువుని ఆలింగనం చేసుకోగానే స్వామివారి నేత్రాల నుండి ఆనందాశ్రువులు రాసాగాయి. ఈ విధంగా 2 మహాపురుషుల కలయిక అద్భుతంగా జరిగింది. ఈ ఆనంద క్షణాలను వర్ణించడం ఎవ్వరి తరమూ కాలేదు. ఆ క్షణంలో మరొకసారి ప్రభు బృందం భక్త కార్య ఉచ్చరించగానే ఆ ఆనంద క్షణంలో అందరూ మైమర్చిపోయారు. కానీ స్వామి మహారాజ్ యొక్క పూర్వ శ్రమ సోదరుడు అహోబల్లా శాస్త్ర పెద్ద విద్వాంసులు స్వాభిమాని అయి ఉండిరి. ఆయనకు ఈ భక్త కార్య వినగానే అమర్యాదగా అనిపించి కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నారు. తర్వాత 2 పల్లకిలో కూర్చుందామని స్వామి ప్రభువును నివేదించుకున్నారు. కానీ ప్రభు తిరస్కరించి స్వామి యొక్క పల్లకి మోయడానికి భుజాన్ని అందించారు. కానీ ఏదైనా వాహనంలో కూర్చోవాలని స్వామి కోరగా ప్రభు మేనాలో కూర్చున్నారు. మరియు తాత్యా సాహెబ్ కుమారులు ఏనుగు సవారిపై తాత్యా మహారాజ్ నడుస్తూ మాణిక్ నగర్లోని దత్తా గాది వద్దకు వచ్చారు. ప్రభు స్వయంగా స్వామిని తీసుకొని వచ్చి వారికి ఏర్పాటు చేసిన రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోపెట్టారు. స్వామి యొక్క పూజ పాదపూజ తాత్యా మహారాజ్ చేసిన తర్వాత వస్త్రభూషణాలను సమర్పించుకున్నారు. ధూపదీప ఆరతితో పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పంచబడి జయ జయకారాలు చేయబడ్డాయి. తర్వాత స్వామివారి భోజన కార్యక్రమం మొదలైంది. భోజనంలోకి పంచభక్ష పరమాన్నాలు చేయబడ్డాయి. అందరికీ ప్రభు దక్షిణ పంచారు. ప్రభువు చేసిన ఆదర సత్కారాలు చూసి జగద్గురువులు సంతోషించారు. తర్వాత ప్రభువు వద్ద నుండి వెళ్ళడానికి స్వామి అనుమతి కోరుతూ ముత్యాల హారం, 1 ఏనుగు, 4 ఉత్తమ జాతి అశ్వాలను, 1 పల్లకి, శాలువ, దుప్పటి ఇలా అనేక వస్తువులు ప్రసాదంగా ప్రభువు ఎంత వద్దని వారించినా కానుకగా ఇచ్చారు. అలాగే వారి కుమారులకు వస్త్రాలను ఇచ్చారు. చివరికి బయలుదేరే సమయంలో మీరు సకలమత స్థాపిత భక్త కార్య అనడం మానకండి. నాతో వచ్చిన మా సోదరుడు ఇతర పండితులు ఈ అధికారం ఎవరిచ్చారో అడగమని అన్నారు. మీ గాదికి అమర్యాద అవుతుందని అన్నారు. దానికి నేను సమాధానమిస్తాను. కానీ మీకు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. భక్త కార్య యోగ్యమైనది, సకలమత కళ్యాణం చెయ్యండి అని ఆజ్ఞాపించి జగద్గురువులు బయలుదేరి ముందు సంచారానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ చైతన్య గోంద్వలేకర్ ప్రభు కృపాకటాక్షం కోసం అనేక మంది సంతులు, మహంతులు, యోగులు, ఫకీరులు ఎప్పుడూ మాణిక్ నగర్కు వస్తూ ఉండేవారు. సమర్థ రామదాస సంప్రదాయంలోని భక్తియుతులైన బ్రహ్మ చైతన్య గోంద్వలేకర్ చిన్న వయస్సులో సద్గురువులను వెతుక్కుంటూ మాణిక్ నగర్కి వచ్చారు. శ్రీ బేల్సరే రాసిన బ్రహ్మ చైతన్య గోంద్వలేకర్ చరిత్ర మరియు వాంజ్మయంలో ఇలా రాయబడింది. అక్కల్కోట నుండి శ్రీ మహారాజ్ బయలుదేరి మాణిక్ ప్రభు దర్శనం కోసం హుమానాబాద్కి వెళ్లారు. శ్రీ మహారాజ్ ఏ రోజైతే మాణిక్ నగర్కి వస్తున్నారో
ఆ రోజు మాణిక్ ప్రభు ఊరి బయట ఎదురు చూస్తూ కూర్చున్నారు. భోజన సమయం కావడం వల్ల శిష్య బృందం ప్రభువును భోజనానికి వెళ్దామని అడిగారు. అరే, భోజనం ఏమిటి? రోజు భోజనం చేస్తాం, కానీ ఈ రోజు నా సోదరుడు వస్తారు, దాని ముందు మీ భోజనం ఒక లెక్క అన్నారు. శ్రీ మహారాజ్ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులు ఉంచుకొని పని జరుగుతుందని చెప్పి తిరిగి పంపించారు. 1857 స్వాతంత్ర సంగ్రామం. 1857వ సంవత్సరంలో ఉత్తర భారతంలో బ్రిటిష్ వారికి విరుద్ధంగా నానాసాహెబ్ పేష్వా, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే మొదలైన వారు పోరాడారు. నిజాములకు బ్రిటిష్ వారికి మైత్రి ఉండడం వల్ల దక్షిణ భారతదేశంలో ఈ విషయంపై ఏ ప్రభావం చూపలేదు. కానీ ప్రభు యొక్క కీర్తి విని నానాసాహెబ్ పేష్వా తన పని నిర్విఘ్నంగా జరగడానికి ప్రభు ఆశీర్వాదం, సహాయం లభించాలని రంగారావు అనే మనిషితో రహస్యంగా ఆ పత్రాన్ని ప్రభువు వద్దకు పంపించారు. ఆయన ప్రభువు వద్దకు వచ్చి ఆ పత్రాన్ని ఇచ్చి మాటల రూపంలో కూడా నివేదించారు. ప్రభువు ప్రేమతో రంగారావుని 8 రోజులు మాణిక్ నగర్లో ఉంచుకొని చివరికి ప్రసాదంతో పాటు సంగ్రామం కోసం చాలా ధనాన్ని ఇచ్చి, నానాకు నా తరపు నుండి చెప్పండి, కార్యం సంసిద్ధం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా మీ ప్రయత్నాన్ని ఆపవద్దు, విజయవంతం చేయడానికి దత్తప్రభు సమర్థులై ఉన్నారు అని చెప్పారు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణిక్యార్పణమస్తు.